ఆ షార్ట్ ఫిల్మ్ చూసి అసలు మేము ఎక్స్పెక్ట్ చేయలే ఈ రేంజ్ అవుట్పుట్ ఇస్తారని. అదేమైంది, డిస్ట్రిక్ట్ లెవెల్లో ఫస్ట్ ప్రైజ్ కట్టేసింది. ఈ అవార్డుని తెలంగాణ రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి గారు మరియు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ సార్ చేతుల మీదుగా అందుకోవడం అనేది మా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని తీపి గుర్తుగా మిగిలిపోతుంది. అంటే మీ టీంకి పొగరు పెరిగింది అన్నట్టు నేను అంటే ఎవడన్నా వస్తే ఎవరిని డేకకుండా ఓవర్ యాక్షన్ చేయడం, తినడానికి తాగడానికి వచ్చింటారు. మేము ఎక్కడి నుంచి వచ్చినాం రా ఇప్పుడు నువ్వు అంటారు. వాళ్ళకి సరిపోదు, వాడిని పిలిపి ఈయన్ని పిలిపి మళ్ళీ మాది ఒక ఊరు కాదు, వేరే వేరే ఊరు. వచ్చినా అక్కడ మాట్లాడడం కూడా ఓకే బ్రో సెల్ఫీ బ్రో అలా ఉండదు, కొట్టి మాట్లాడడం. డ్రింకేసి వచ్చిండు, నాతో ఫోటో దిగవా, ఆ నుంచి వస్తే కానీ ఫోటో దిగవా నాతో అన్న. అన్న ఏందన్న తలగా దిగితే దిగంటే దిగాను ఫో నువ్వు దిగే ఫస్ట్ నేను అన్ఫాలో కొడతానే. ఆడియన్స్ సపోర్ట్ చేయడం వల్లే మేము ఈ స్థాయికి వచ్చినాము. అది ఎవ్వరు చెప్పినా కాదని లేని వాస్తవము. కాకపోతే మేముండే పరిస్థితి కూడా అర్థం చేసుకోవాలి. మొత్తం దిగ మాట్లాడతారు వాళ్ళు. మీదేం లేరు నాయన, బ్యాచులర్లు చేసినా సరిపోతుంది. నాకు ఫోన్ చేస్తారు రాజు అప్పుడు పడితే అప్పుడు. ఒకవేళ అనౌన్ నెంబర్ అని నేను ఇంకా ఇల్లు డిలే కట్ చేస్తా. కట్ చేస్తుంది ఎవరు వైఫ్. ఓకే అంటే అది చేసిన తర్వాత అందులో మైనర్స్ ఉన్నారు చాలా మంది. అవును. సో మైనర్స్ ఉన్నారు, కత్తులు ఉన్నాయి, కటారాలు ఉన్నాయి. సో దానికి స్ట్రైక్లు ఏమైనా పడ్డాయా? వేసిందిగా గట్టిగా. అది కాదు, చెంబులో పువ్వు ఇదే మన లవ్వు. చెంబులో చేయందుకు పెట్టావు, నా గుండెలో ముళ్ళెందుకు గుచ్చావు. సో అసలు మేము ప్రమోషన్సే చెయ్యము, సో ఒకళ్ళను పొట్టెందుకు కొట్టాలి, ఎందుకు అబద్ధాలు చేయాలని చెప్పేసి మీరు మాట్లాడారు. అట్లాంటిది మీరు ప్రమోషన్స్ బాగానే చేస్తున్నారు, గోవాకు బాగానే పోయారు, గోవా ప్రమోషన్ చేసారు, చాలా ప్రమోషన్స్ చేస్తున్నారు. అన్న ఫస్ట్ క్వశ్చన్ వేసినందుకు చాలా థ్యాంక్స్ అన్న, చాలా మంచి క్వశ్చన్ వేసినావు. చాలామంది కూడా రైతుల పేరు వాడుకొని మేము రైతు బిడ్డని అది ఇది అని చాలామంది ఫేమ్ అవుతున్నారు. నీకు కూడా చాలా బాగా తెలుసు స్పెషల్గా. ఇక్కడ ఇంకో పెద్ద జోక్ ఏమంటే ప్రమోషన్ అడుగుతారు చేసి, బ్రో ఇంత అవుద్దంటే డబ్బులు ఇవ్వాలా మీకు అంటారు అని. ఫ్యూచర్లో ఒక పెద్ద ప్లానింగ్తో ఉన్నాము, అది ముందే చెప్తే అవ్వదు. సో అందరూ కూడా చెప్తూ వచ్చారు కదా రైతులకు హెల్ప్ చేస్తాను, మనం అలా చెప్పొద్దు. డ్రీమ్గా పెట్టుకున్నాము, అది కూడా మిస్టర్ బీస్ట్ చేస్తున్నారుగా, అలా మన రైతు బిడ్డలందరినీ. ఏదో ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ ఇవన్నీ హ్యాక్ అయినట్టు ఇన్ఫర్మేషన్ వచ్చింది నాకు. ఏంది అసలు ఏమైంది? ఎవ్వరు కూడా మాకు రిప్లై ఇవ్వలేదు. అండ్ ఒక అన్న అయితే అతని పేరు చెప్తే బాగుండదు కానీ చాలా ఫేమస్ తను కూడా టెక్నికల్ పరంగా. అన్న ఇలా మాట్లాడితే సరిపోదు, మీ కాంటాక్ట్ నెంబర్ ఇవ్వండి, మనం మాట్లాడుకుందాము, అమౌంట్ ఏమైనా కట్టేది ఉంటే మేము ఖచ్చితంగా కడతామని చెప్పినాము. చెప్తే తను లేదు మాకు ఎవరైనా కూడా సమానమే, మేము అలా లేదు ఇలా అయితేనే మాట్లాడతాం, లేకుంటే లేదు మీ ఇష్టము అని నెగ్లెక్ట్ చేసిండు. మాకు చాలా బాధ అనిపించింది. అబ్బా సాటి క్రియేటర్స్ అయి ఉండి కూడా మమ్మల్ని కొద్దిగా కూడా సపోర్ట్ చేయట్లేదు కదా ఇదని. హాయ్, వెల్కమ్ టు శివ స్టూడియోస్. నేను మీ శివ చౌదరి. సో ఈరోజు మనతో పాటు స్పెషల్ గెస్ట్లు ఉన్నారు. వాళ్ళు ఎవరో కాదు, సో పల్లెటూరు కుర్రాళ్ళు మీ అందరికీ తెలుసు. సోషల్ మీడియాలో ఒక హల్చల్ క్రియేట్ చేస్తారు వాళ్ళ వీడియోలతో. సో వాళ్ళ టీం మొత్తం మన ముందు ఉంది. హాయ్ బ్రోస్. హాయ్ హాయ్, నమస్తే. ఎట్లున్నారు? సూపర్. కాదు, గెటప్ మాత్రం అదిరిపోయింది. సో మంచి పంచలతోటి, పట్టు పంచల్లాగా ఉన్నాయి మొత్తం. కానీ నిన్ను చూస్తే నాకు డిఫరెంట్ అనిపిస్తున్నాయి. పంతుల్లో పూజ చేస్తురా, పూజ చేసిన పూజారి అప్పుడే వచ్చి ఇంటర్వ్యూలో కూర్చున్నట్టుంది. అట్లా ఏం లేదు బ్రో, లేదా కొత్తగా ఉంటుందని ట్రై చేసిన. సో కొత్తగా ఉంది. ఏమైనా పూజలు వచ్చా మరి? ఏం రాకు ట్రై చేస్తా. ఓకే, కానీ ఓం మాంగళ్యం తంతునానే మమ జీవన హేతునే కంటే పద్మ బ్రో. వాడి భార్య పేరు పద్మ. సో మొత్తానికైతే నువ్వు పూజారి కాదని చెప్పి నిరూపించుకున్నావు. సో మంత్రాలు రావట్లే కాబట్టి అంతేనా? కానీ ఆ షాల్ వేడికి ఏం తెచ్చుకున్నావు? ఇదే బ్రో, ఇక వీళ్ళందరూ తెల్ల తీసుకున్నారు, నాకు ఒక్కని తెల్లలేదు, అందుకని యాదో ఒకటైనా గుడ్డు తీసుకొచ్చుకుంటే. కానీ బాగుంది, సెట్ అయింది. సో అందరిలో నువ్వు డిఫరెంట్ గా చాలా బాగా కనిపిస్తున్నావు. కానీ ఆ నామం ఎవరు పెట్టారు? నామం పెట్టిన ఎవరు కాదు, నామం ఎవరో పెట్టారు. కానీ సూపర్గా ఉంది నిజం చెప్పాలంటే. సో ఎప్పుడన్నా తయారైతావా లేకుంటే ఇట్లా నేనా?
లేదు బ్రో, మామూలుగా ఏమన్నా రీల్స్ ఏమైనా ఉంటాయి కదా, సో దానికి తగ్గట్టు తయారవుతాం. సో పల్లెటూరు కుర్రాళ్ళు, సో ఒక రీల్ చూసిన నేను రీసెంట్గా. సో తెలంగాణ రాయలసీమ, సో తెలంగాణ రాయలసీమ అని చెప్పేసి ఏదో గొడవ పడుతున్నట్టు 3 టీములు కలిసి చేయడం జరిగింది. సో పల్లెటూరు కుర్రాళ్ళు ఒకటి, ఆగుమామ, దాని తర్వాత పల్లె చిత్రాలు. సో ఈ ముగ్గురు కలవడానికి రీజన్ ఏంటి, అసలు ఎట్లా తెలుసు మీకు వేరే వాళ్ళు? అంటే ఏం లేదు, మనకు మేము ఉన్నది బార్డర్లో అనమాట. సో మేమున్న బార్డర్లో వచ్చేసి కర్ణాటక, రాయలసీమ, తెలంగాణ 3 కలిసి పాయింట్ ఆఫ్లో ఉంటాం కాబట్టి మనకి ఇక్కడ వాళ్ళు కొద్దిగా దగ్గర అనమాట. ఓకే రైట్ రిపీట్. మేము వచ్చేసి తెలంగాణ, కర్ణాటక, రాయలసీమ 3 కలిసే బార్డర్లో ఉంటాం కాబట్టి వీళ్ళందరూ కూడా మాకు చాలా పరిచయం అనమాట. క్రియేటర్స్ అందరు కూడా కలిసి సో మాకు కష్ట సుఖాలు పంచుకుంటుంటాం, నాలెడ్జ్ షేర్ చేసుకుంటుంటాం. సో మాకు చాలా ఇది కాబట్టి ఇంకా ఎప్పుడు ఒకేలా తీస్తూ ఉంటే ఏం బాగుంటుంది, సంథింగ్ డిఫరెంట్గా ఉండాలి. అవెంజర్స్ లాగా అంటే మాకు ఒక ఫ్యాన్ బేస్ ఉంటుంది, ఆగుమామకు ఒక ఫ్యాన్ బేస్ ఉంటుంది, ఇంకోటి వీళ్ళకి. సో వీళ్ళ ఫ్యాన్ బేసెస్ మధ్యలో వీళ్ళు కలిసి చేస్తే ఎలా ఉంటుంది అనే ఒక ఇది ఇవ్వడానికి అలా కలిసి చేసినాం అనమాట. కానీ అంటే అది చేసిన తర్వాత అందులో మైనర్స్ ఉన్నారు చాలా మంది. అవును. సో మైనర్స్ ఉన్నారు, కత్తులు ఉన్నాయి, కటారాలు ఉన్నాయి. సో దానికి స్ట్రైకులు ఏమైనా పడ్డాయా? వేసిందిగా గట్టిగా, పడడం ఏంది, గట్టిగా వేసింది. ఏమైంది అసలు కథ? ఏం లేదు, ఫస్ట్ దాన్ని అలో చేసింది. సెకండ్ దాన్ని వచ్చేసి ఆగుమావ దాంట్లో ఒక అబ్బాయి ఉంటాడు, ఉత్తమూతాడు అని చరణ. సో తనకు వచ్చేసి మీసాలు లేవు. సో యూట్యూబ్ అనేది అల్గారిథం ప్రకారంగా పనిచేస్తుంది, అంతే తప్ప సొంత డిసిజన్ తీసుకోదు. సో తనకు మీసాలు లేవు కాబట్టి మరీ మైనర్ కింద తీసుకొని సో తనకు ఒక సీన్ తీసాను అనమాట. కాదు, ఆయనకు మీసాలు లేవని చెప్పేసి మైనర్ గా ఎట్లా పరిగణిస్తుంది అది? అంటే మీకు రావడం జరిగిందా మెసేజ్ కానీ ఏదన్నా? లేదు, అల్గారిథం పనిచేసే తీరు మేము ఎప్పుడు కన్నేసి ఉంచుతాం అనమాట. అల్గారిథం ఎలా పనిచేస్తుంటుంది, ఏ సీన్ పెట్టాలి, ఎక్కడ బ్లడ్ చూపించాలి, ఆ బ్లడ్ చూపించిన ఏ రకంగా చూపించాలి, ఇటువంటివన్నీ కూడా చూస్తూ ఉంటాం. అది స్పెషల్గా యూట్యూబ్ ఈ మధ్యలో చాలా స్ట్రిక్ట్ అవుతుంది అనమాట. సో దానికోసం ఫస్ట్ దానికి వేయలే, సెకండ్ దానికి కూడా పెద్దగా ఆలోచించకుండా ఇంకోటి మేము చేసిన తప్పు ఏమంటే 2 టీమ్స్ కూడా ఒకేసారి పోస్ట్ చేయడం యూట్యూబ్లో. సో మేము చేసినామంటే స్ట్రైక్ పడింది. అరే వెంటనే కాల్ చేసి చెప్దామనే లోపల వాళ్ళు కూడా పడింది. పల్లె చిత్రాన్ని మాత్రం వెంటనే ఆపేసినాం. అరే పోస్ట్ చేయకండి, ఆపేసేయండి, ఇది స్ట్రైక్ వేస్తుంది అని. ఎన్ని స్ట్రైకులు పడ్డాయి మరి ఇప్పుడు? అదొక్కటే. అంటే రిమూవ్ అయిపోయిందా, అట్లనే ఉందా ఇప్పుడు? లేదు, రిమూవ్ కాలేదు ఇంకా. సో ఇంకా 2 స్ట్రైకులు పడకుండా చూసుకోవాలి, మళ్ళీ ఛానల్ కి ప్రాబ్లం అవుతుంది కాబట్టి. సో హరి, దేవ, ఖాదిర్ బాషా, రాజు, నరసింహ. సో అంటే మీ పేర్లందరికీ మళ్ళీ ఒకసారి గుర్తు చేసినాం మన వ్యూవర్స్ కి. సో ఎందుకంటే వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి కాబట్టి, నేను కూడా పేర్లు పెట్టి పిలవాలి కాబట్టి. సో మొత్తానికి మీ 5 మందిలా బంగారు బాబులాగా మనోడైతే హరి అయితే కనిపిస్తున్నాడు. సో ఏడగొన్నావు గోల్డ్ చైన్? జాతట్లేదు, ఇద్దరిది ఉద్దరిది కొనుకొచ్చుకుంటే వేసుకుని. అర్థం కాలే. ఉద్దరిది కొనుకొచ్చుకుంటే వేసుకున్నా అండి. ఉద్దరిది అంటే అరువుది అని అర్థం. అరువుది అంటే ఉద్దరిది అని అర్థం మా లాంగ్వేజ్ లో. అంటే గిరి పెట్టిందా? అట్లా కాదు, వేరే వాడిది ఎవడు. ఇప్పుడు నాదైతే వాడు నాకు నేను వేసుకున్నట్ట వాడు వేసుకున్నాడు. అంటే ఒక రకంగా ఫ్రీగా వచ్చింది అని అర్థం. ఆహా, ఓకే. ఫ్రీగా వచ్చింది నువ్వే పెట్టుకో, వేరే వాళ్ళకి ఎందుకు ఇస్తావు? అంటే ఆయనది కాబట్టి కొంచెం చెప్పుకుంటే సంతోషపడతారని. ఓహో, నువ్వు చెప్పకుండా మళ్ళీ చెప్పేస్తారు కదా, ఇజ్జత్ పోతుంది. అదే ముందర చెప్పుకుంటే మనకు అయిపోతుంది. ఓకే. కానీ అంటే ఇంటర్వ్యూలో ఇట్లా పంచలు కట్టుకొని ఉండాలని చెప్పేసి ఎందుకు అనిపించింది అసలు? స్పెషల్గా అంటే ఏం లేదు, మా ఛానల్ పేరే పల్లెటూరు కుర్రాళ్ళు. సో ఆ పల్లెటూరుని సూచించేలాగా ఉంటే బాగుంటుంది. ఇప్పుడు సడన్గా ఇంటర్వ్యూ అని కోట్లు వేసుకోవడం, మంచి మంచి బ్యాకప్ జీన్స్ అవి ఇవి వేసుకోవడం అవసరమా? మనం రెగ్యులర్గా ఎలా ఉంటాము, మేము పండగలప్పుడు అండ్ జాతరలప్పుడు ఇలానే రెడీ అవుతూ ఉంటాం. సో ఇలానే బాగుంటుంది. అండ్ ఒక రకంగా రైతు పనికి కూడా ఒక ప్రెజెంటేషన్ లాంటి అనమాట. కానీ చాలా బాగా కనిపిస్తున్నారు, అంటే నిజంగా తెలుగుదనం ముట్టిపడేలాగా. సో మంచిగా ఉగాది సమయాల్లో మనం ఇంటర్వ్యూలు ప్లాన్ చేస్తే ఎట్లుంటుంది అట్లా కనిపిస్తుంది. సో ఇప్పటికీ ఇన్స్టాలో మీకు 6 లక్షల మంది ఏమో అయ్యారు, 6 లక్షలకు పైగానే ఉన్నారు మీకు ఫాలోవర్స్. అట్లాగే యూట్యూబ్ లో ఉన్నారు. సో అంటే ఇంతమందినే మీరు ఫాలోవర్స్ ని పెంచుకోవడం జరిగింది, ఎట్లా అనిపిస్తుంది మీకు? నిజంగా అంటే అసలు కళ్ళు కూడా ఊహించలేదు. ఎందుకంటే మేము స్టార్ట్ చేసింది టైంపాస్ కాక, అంటే ఎప్పుడు చూస్తూ ఉండేవాళ్ళము. ఒకరోజు బోర్ కొట్టేసి ఎప్పుడు చూడమేనా, మనం కూడా ట్రై చేద్దామని చేసినాం. ఫస్ట్ రీలే హిట్, సెకండ్ రీల్ ఇంకా హిట్. అప్పుడు ఆ రీల్స్ చేసేటప్పుడు తీయడానికి మా వద్ద ఫోన్లు ఉండేవి కాదు, అంటే బటన్ ఫోన్లు కార్బన్ కేనైనా అవి ఉండేటివి, వాటిని తీసేది కాదు. సో నీలాగా ఎవరన్నా ఉంటే నాకు వచ్చే ఫోన్ ఇస్తావా తీసుకోవడము, వాళ్ళ ఛానల్ని రిలీజ్ చేయడము. తర్వాతకి ఎప్పుడు ఒక 15K ఫాలోవర్స్ వచ్చినప్పుడు అనుకుంటా, 5K ఫాలోవర్స్ వచ్చినప్పుడు అందరు కలిసి ఏదో ఒక పేరు పెడితే బాగుంటుందిరా, ఉట్టిగా రిలీజ్ చేయడం ఎందుకు అంటే అప్పుడు పల్లెటూరు కుర్రాలని ఛానల్ పెట్టేసి రిలీజ్ చేసినాం.
సో అది అసలు నిజంగా ఇంకా నన్ను అడిగితే లైఫ్లో ఫుల్ సాటిస్ఫాక్షన్. ఇంకా మేము ఊహించిన దానికన్నా 100 టైమ్స్ ఎక్కువ వచ్చేసింది మాకు. ఇంతకు మించి ఇంకా ఏం లేదు. సో అంటే మీ టీమ్ ఇప్పుడు మీరు 5 మంది ఉన్నారు, నాకు తెలిసి వెనకాల ఫోటో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి సో మీ టీం మొత్తం ఎంత మంది ఉండే? ఫస్ట్ వచ్చేసి యాక్టర్స్ మారుతూ వచ్చినారు. ఓకే. సో వీళ్ళు ఉండేవాళ్ళు కాదు, తను ఉండే, నేనుండే, ఈడు కూడా ఉండే, ఈడు తర్వాత వచ్చిండు. మిగతా యాక్టర్స్ ఉంటాయి అన్నమాట. సో వాళ్ళు పనులు చేసుకుంటూ ఉండేవాళ్ళు. పని తప్పిస్తే వాళ్ళకు వేరే ఇన్కమ్ సోర్స్ ఉండేది కాదు. ఇంకోటి వాళ్ళు కొన్ని రోజులు ఇక్కడ ఉంటారు, మరి కొన్ని రోజులు సుగ్గికి వెళ్తారు. ఓకే. అంటే ఇక్కడ సమ్మర్ అది వచ్చినప్పుడు ఇక్కడ అప్పులు కట్టుకోవడానికి ఇంట్లో సిస్టర్స్ అక్క వాళ్ళ పెళ్ళిళ్ళు చేసింటారు. ఆ అప్పులు తీర్చడానికి బెంగళూరు, హైదరాబాదు, మహబూబ్నగర్, షాద్నగర్ ఇలా వెళ్ళి చిన్న గుడారాలు వేసుకొని అక్కడే ఆ వంట గింట చేసుకుంటూ సిమెంట్ పనులకు వెళ్ళడము, పత్తి పనికి వెళ్ళడము ఇట్లా చేస్తూ ఉంటారు అనమాట. సో వాళ్ళు అందుబాటులో లేకుండా వెళ్ళిండ్రు. స్టార్టింగ్లో ఉంటున్నారు, ఇప్పుడు లేరు. సో ఇప్పుడు కూడా ఆ అబ్బాయి పరిష బ్లూ కలర్ తను కూడా అదే పనికి వెళ్ళిండు. అండ్ వీరేష్ కూడా మన రీసెంట్గా అదే పనికి వెళ్ళిండు. అండ్ అక్కడ కాంట్రాక్ట్ మాట్లాడుకుంటాం కాబట్టి ఎప్పుడంటే అప్పుడు రావడం జరగదు. అక్కడ మేస్త్రి పంపించినప్పుడే రావాలి మనం. ఓకే. సో అందుకోసం వాళ్ళు ప్రజెంట్ ఇంటర్వ్యూకి అటెండ్ కాలే. సో ఫస్ట్ రాజుతోటి స్టార్ట్ అయింది మీ జర్నీ. సో అంటే రాజు ఎట్లా పరిచయం మీకు? ఏం లేదు, ఎవరి ద్వారా కాంటాక్ట్ అయ్యిండు. ఓకే. అంటే షూట్ జరుగుతుంటే వచ్చిండు, తను కూడా వచ్చి మాట్లాడిండు అనమాట. అది ఇది అని మనకు కావాల్సింది అదే కాబట్టి ఇంకా అట్లే పరిచయం కాకపోయినా అప్పటికప్పుడు పరిచయాలు పెంచుకున్నాము, చేసుకుంటూ వచ్చినాము. అంటే రాజు నీకు ఇంట్రెస్ట్ ఉండేనా? ఉన్నాను. ఫస్ట్ నాకు హరి ఫ్రెండ్, ఓకే, క్లాస్మేట్. హరి నేను వాళ్ళ ఊరు పోయినప్పుడు అట్లా ఇట్లా పరిచయం. ఇంకా అందులో నేను ఇన్స్టాగ్రామ్లో అప్పుడు సెల్ఫీ వీడియోలు అంట డైలాగులు చెప్పడం అట్లా చేస్తుంటే ఇంకా దాన్ని బట్టి వీనికి ఇంట్రెస్ట్ ఉందని నన్ను ఒకసారి షూటింగ్ చేద్దాం ఇట్లా వీడియో తీద్దాం రావట అంటే సరే వస్తా అని పోయినా. అప్పటి నుంచి స్టార్టింగ్. ఓకే. అదే దాని తర్వాత హరిని పిలిచినాను. హరిని నేనేం పిలిచలే, వీళ్ళు చేస్తూ ఉంటే షూట్ చేస్తూ ఉంటే వచ్చేవాళ్ళు. ఫస్ట్ రీల్ తీయడం అయితే మేమిద్దరం. ఫస్ట్ రీల్ మా పల్లెటూరు కుర్రాళ్ళ రీల్ తీయడం ఫస్ట్ అంటే మా ఇద్దరం, తర్వాత ఇంకా వీళ్ళు. ఓకే. అంటే దేవ ఎట్లా పరిచయం? దేవ్ కూడా యాక్చువల్ ఒక యానిమేషన్ సినిమా నుంచి పరిచయం అనమాట. యానిమేషన్ సినిమా అంటే కార్బన్ కే మొబైల్లో చూస్తుండే. యాక్చువల్ నాకు హాలీవుడ్ మూవీస్ అంటే పిచ్చి. అటువంటిది ఒకరోజు గుడికాడు ఉండి చూస్తున్నారు వీళ్ళు. అబ్బా నాలాంటి పిచ్చోడు ఇంకోటి దొరికిండని నేనే పోయి మాట్లాడినా. మాట్లాడి ఇంకా సినిమాల గురించి మాట్లాడుకున్నాం. ఇంకా తర్వాత ఇట్లా షూట్ ఉందంటే తీస్తున్నారంట కదా, నేను వస్తా అంటే వచ్చేసేయను అలా అనమాట. సో అంటే ఇంట్రెస్ట్ ఉంది వస్తా అంటే వచ్చే అనడం. సో ఇట్లా కావాలని చాలా మంది వచ్చి టైం పాస్ చేసి పోయేటోళ్ళు ఉంటారు. అట్లాంటి వాళ్ళు వచ్చిపోయిన వాళ్ళు ఉన్నారా ఎంతమంది? ఇప్పుడు చాలా మంది మొత్తం మెసేజ్లు అవే వస్తుంటాయి, నాకు ఒక్క ఛాన్స్ అని. వాళ్ళకి ఇవ్వడానికి నాకు అస్సలు అభ్యంతరం లేదు, నాకు ఇంకా ఇంట్రెస్ట్ కొత్త వాళ్ళకి ఇవ్వాలంటే. కాకపోతే వాళ్ళ ఛానల్లోకి వెళ్ళి చూస్తే మొత్తం ఫోటోలే ఉంటాయి తప్ప వాళ్ళు వీడియోస్ ఉండే ఎక్కడ ఉండవు. అటువంటి వాళ్ళకి ఎలా ఇస్తాము? వాళ్ళకి జస్ట్ ఏముంటుంది, ఇలా వీడియోలో కనిపిస్తే మనల్ని కూడా 10 మంది గుర్తుపడతారు అనే తప్ప ప్యాషన్ అనేది ఉండదు. నేను అవే కామెంట్లు పెడుతూ ఉంటా, ఫస్ట్ మీరు నిరూపించుకోండి, ఖచ్చితంగా మీరు నిరూపించుకోండి, మీ వీడియోస్లో యాక్టింగ్ ఉంటే ఖచ్చితంగా నేనే తీసుకుంటా అని. ఓకే. సో అంటే హరి నువ్వు చెప్పు, అంటే ఎట్లా పరిచయం? మామనా అంటే నార్మల్గా ఒక ఊర్లో బడి వేచి ఇంకా స్కూల్ వేచి ఇంట్లో పొలం పని చేసుకుంటూ ఉంటే ఇంకా ఒకరోజు మామ ఏమన్నా పని ఉంటుంది మామ అంటే ఇంకా అప్పుడు ఫోటో ఫీల్డ్ వీళ్ళిద్దరు మామ అన్న దేంద్ర అన్న ఫోటో ఫీల్డ్లో ఉండ్రి. మామ ఇట్లా నేను నేర్చుకోనికి వస్తా అంటే ఇంకా అప్పటి నుంచి సర్లేని ఫోటో ఫీల్డ్కి పోయిన తర్వాత రీల్స్ అంతకుముందు షార్ట్ ఫిల్మ్ తీసి మేము షార్ట్ ఫిల్మ్ తీసిన తర్వాత కొద్దిగా బంద్ చేసి అప్పుడు ఇంకా రాజు మామ కలిసి ఒక రీల్ తీసిండ్రు. రీల్ తీసిన తర్వాత నేను ఇంకా అప్పుడు ఉసుక పోతప్పుడు ఇంకా ఒకరోజు ఉసుక వచ్చిన తర్వాత మామ ఉండి ఫోన్ చేసి ఏడున్నర అంటే ఏడనమ్మా అంటే ఇడికి ఎలా వస్తారంటే సరే అయిపోయినా ఇంకా ఆ రోజు నుంచి ఇంకా వీడియోలు తీద్దామంటే సర్లే అని చెప్పి ఇంకా ఎప్పుడు పిలిస్తే అప్పుడు వీడియోలో పోతాం. ఓకే. అంటే దానికి ముందు పొలం పనులు ఉసుక పనికి వెళ్తుండేనా? అంటే నార్మల్గా ఊర్లో వెళ్తారు కదా ట్రాక్టర్లకి అట్లా పోతుంటే ఇంకా పొలం పనికి ఇంకా స్కూల్ అప్పుడు కరోనా టైం కదా, స్కూల్ ఉండకుండా ఇంకా పొలం పనికి ఇంకా ఉసుక పోతుండే. ఓకే. ఏం చదువుకున్నావు? 10th అయిపోయింది. 10th అయిపోయింది. 10th పాస్ ఆఫ్ ఇలా? పాసా? ఏ ఇయర్ పాస్? సెకండ్ కరోనా బ్యాచ్. సెకండ్ కరోనా బ్యాచ్. సో కరోనా పుణ్యమా అని పాస్ అయినా. నువ్వేం చదువుకున్నావు బ్రో? దేవా బ్రో ఇంటర్ అయిపోయింది బ్రో. ఇంటర్ పాస్ ఆఫ్ ఇలా? పాస్ 17-18 ఇయర్లో. ఓకే. సో ఏ గ్రూప్ ఉండే? సిఈసి. అంటే సిఈసి ఎందుకు తీసుకుని పోలీస్ ఏదో అనుకున్నావా? పోలీస్ అని కాదు కానీ దాంట్లో అయితే కొద్దిగా మనకి చదివే ఉంటుంది, కొద్దిగా ఎంజాయ్ అనేది ఉంటుంది. సో ఓకే. సో భాష గారు మీరు, సో వీళ్ళందరికీ భాష మీరు కాబట్టి మీరేం చదువుకున్నారు? నేను కూడా 10th బ్యాచ్. పాసా?
కరోనా బ్యాచ్ అని మాత్రం మనకంటే. బ్యాచ్ కాదులే. అదే అంటున్నా. లేదు పర్లేదు కాప్చిటీల ద్వారా పాస్ అయినా. ఓకే చూసుకొని రాస్తుండే అంతేనా? ఓకే నువ్వు రాజు? నేను కూడా కరోనా బ్యాచ్, ఇద్దరం సేమ్. ఇద్దరు అంటే సేమ్ స్కూలా మీరు? క్లాస్మేట్స్ ఇద్దరు. ఓకే నేను సో కరోనా వల్ల పాస్ అయిపోయారు. దాని తర్వాత ఆపేసినావా ఆపేసిన. నేను వర్క్ నేర్చుకున్నా, వేరే గ్లాస్ వర్క్ అని, ఓకే అల్యూమినియం గ్లాస్ వర్క్ నేర్చుకున్నా. అట్లా దానికి పోతూ పోతూ వీళ్ళు పరిచయం అయ్యి ఇట్లా ఇట్లా దీంట్లోకి. ఓకే సో నరసింహ బ్రో, సో ఎట్లా పరిచయం, ఎట్లా ఎంట్రీ ఇచ్చినావు? వీళ్ళతోనా? ఈయన చిన్నప్పటి నుంచి తెలుసు, ఇంకా చిన్నప్పటి నుంచి కలిసి పెరుగుతాము. ఓకే చిన్నప్పటి నుంచి తెలిసి ఇట్లే ఒక రోజు ఫస్ట్ చేసినాం కదా రీల్, తెలంగాణది. ఇట్లా ఇట్లా ఉన్నా రా వస్తావా అంటే యాడికంటే ఆయన ఎప్పుడు పిలిచినా పోవడం ఒకటే, బండి ఎక్కడం, సరే పోదాంపా అంటే పోయినా. నాకు కూడా అడగాల, వీడియోలు చేయాలని ఇష్టమే ఉండే. అడుగుదామంటే వద్దు, మనం ఒకవేళ ఏదన్నా ఒక రోజు ఛాయిస్ రావచ్చు అని నేను అడగలే. ఆయన తీసుకెళ్ళిండు ఇట్లా ఇట్లా అంటే సరేలే అని చూసుకొని నేను కూడా అది సంతోషపడినా. ఇంతవరకు వాళ్ళకు కూడా చెప్పలే. ఇంక సరేలే అని ఫస్ట్ షో అయిపోయింది. తర్వాత ఇంకా 2-3 తీసిన అట్లానే. ఇంకా దీంట్లో కొద్దిగా హ్యాపీగా ఉంది కాబట్టి ఇట్లా. ఓకే సో హ్యాపీ అనిపిస్తుందా? హ్యాపీ అంటే మనకు అందరు చూస్తుంటే బాగా అనిపిస్తుంది కాబట్టి ఎట్లా హ్యాపీ అంటావా? అట్లా ఏం లేదు, వాళ్ళు చూసారో చూడరు కానీ నాకు దీంట్లో హ్యాపీగా అని అనిపించింది కాబట్టి అట్లా. ఓకే సో అంటే ఇంతమంది ఆర్టిస్టులను నువ్వు చూస్తూ ఉన్నావు, అంటే యాక్టర్స్ని వీళ్ళందరినీ దగ్గరికి వస్తారు, పోయేటోళ్ళు పోతా ఉన్నారు, వచ్చే వాళ్ళు వస్తూ ఉన్నారు కదా. సో అంటే బెస్ట్ యాక్టింగ్ అంటే బెస్ట్ యాక్టర్ నా దాంట్లో అని చెప్పుకునే వాళ్ళు ఎవరు? బెస్ట్ యాక్టర్స్ అంటే ఒక్కొక్క సీన్కి ఒక్కోలా చేస్తారు. అంటే ఒకటే యాక్టర్ అన్ని నవరసాలని పండించగలిగే యాక్టర్ అంటే పర్ఫెక్ట్గా ఇతను అని చెప్పలేను. సో తను వచ్చేసి సెంటిమెంట్ కొద్దిగా బాగా పండియగలడు, తను వచ్చేసి కామెడీ, తను వచ్చేసి కొద్దిగా రాయల్టీ మెయింటైన్ చేయగలడు. ఓకే కొద్దిగా. సో మన నరసింహ మరి? నరసింహ రీసెంట్గా వచ్చింది కాబట్టి తను కూడా కామెడీ సైడ్, తను కొత్తగా అయినా కూడా 1 టేక్లో చెప్పేస్తాడు అనమాట. వీళ్ళు ఏం చేస్తారంటే కొద్దిగా లాంగ్వేజ్ని అవుట్ ఆఫ్ వెళ్ళిపోతుంటారు, కానీ తను మాత్రం అదే లాంగ్వేజ్ ఉంటాడు. కాకపోతే కెమెరా తెలీదు, అంటే కెమెరా యాంగిల్స్ కెమెరా సైడ్ చూడడం, అది ఇది మనం చెప్పిన డైలాగ్ కాకుండా వేరే డైలాగ్ చెప్పడం అట్లా చేస్తారు. కానీ పర్ఫెక్ట్గా చెప్తే మాత్రం చాలా నిన్న లేదు మొన్ననే తీసినాం లాంగ్ వీడియో. సో 1 మినిట్లో వీడియోని కంటిన్యూగా ఒకటే షాట్లో చెప్పేసిండు. నేనే షాక్ అయినా. అంటే ఏముండే డైలాగ్? ఏం లేదు, తను నడుచుకుంటూ వస్తూ ఉంటాడు, పరమ పిసినారా అనమాట. ఓకే లాస్ట్కి ఊర్లో ఎవడోడు సస్తాడా, ఎవడోడు పిండకూడు పెడతాడా, ఇంట్లోకి తీసుకెళ్తామని చూస్తుంటాడు, అంత పిసినారి. ఎవరు చచ్చిపోతే వాళ్ళు కూడు పెడితే అది ఇంట్లోకి తీసుకొని పోదామని. లాస్ట్కి తను ఇంట్లో ఎప్పుడు వంట కాదు, ఎప్పుడు ఊర్లోనే అడుక్కొని తింటూ ఉంటాడు అనమాట. అంత సెల్ఫిస్ట్. అతనికి ఒకటే ఇచ్చినాము, సో తనని నువ్వు మా పార్టీలోకి రావాలంటే నువ్వు ఖచ్చితంగా ఎక్కడి నుంచి తెస్తావో మాకు తెలియదు, వంట సరుకులు లేవాలని చెప్పింటాం. సో వీడు 3-4 ఇండ్లు చూసి వీళ్ళు పోకపోతే నాకు కనీసం చేపల కూర కూడా పెట్టరు, ఎట్లా చేయాలి ఏంది అని ఆలోచిస్తుంటే ముందర ఒకటి తీసేసింటారు. ఆ తీసేసిన దాన్ని ఆ ఐటమ్స్ గురించి చెప్తూ, ఇక్కడ మా ప్రాబ్లమ్స్ గురించి చెప్తూ, మళ్ళీ వాళ్ళు ఏమన్నా అనుకుంటారేమో తీసుకెళ్తే ఇలాంటి ప్రాబ్లం వస్తుందని చెప్పడం, మళ్ళీ లేదు నేను ఇలా కాకుండా ఇలా కవర్ చేయాలనడం, మళ్ళీ ఒకవేళ వస్తువులు అక్కడ వాడేసి మిగిలిన వస్తువుల్ని అటు కొంతమంది ఏం చేస్తారు, ఏం చేయాలి దీన్ని అంటారు. ఈడేం లేదు, ఆ పడిపోయిన వస్తువు నేను చెప్పకుండా ఎక్స్ట్రా డైలాగ్ యాడ్ చేసి ఇది దేవుంది పక్కకు పెడదాం అని ఎక్స్ట్రా డైలాగ్ యాడ్ చేసి 2 కెమెరామెన్లు తీసినాం ఒకటే షాట్ని పట్టుకొని రోలింగ్ చేసుకుంటూ. నేను షాక్ అయినా. మళ్ళీ వీళ్ళు కూడా చెప్తారు కానీ ఒక్కోసారి తను సెంటిమెంట్ బాగా చెప్తాడు, డైలాగ్స్ లేకపోయినా కంటిన్యూస్గా బాగా చేయగలుగుతాడు. ఓకే సెంటిమెంట్ది. సెంటిమెంట్ అంటే ప్రీవియస్ ఏదైనా చేసింది ఏదైనా చేస్తావు బ్రో? సెంటిమెంట్ది సెంటిమెంట్ ఏదైనా గుర్తి కట్, ఏదైనా గుర్తి. రెడీ 1 2 3 యాక్షన్. పవన్ నా వల్ల నన్ను చనిపోయింది రే, నమ్మి వాళ్ళకి నేను ఏం సమాధానం చెప్పాలా, నా నిర్లక్ష్యం వల్ల నన్ను చనిపోయింది రే. ఇప్పుడు మీ వాళ్ళకి ఏమని సమాధానం చెప్పాలా, నన్ను నమ్మి మీ వాళ్ళు నా బైక్ పైన పంపించారా దేవుడా, ఇది జరిగేది ఏదో నాకు తెలియటం బాగుంది కదా దేవుడా. కాదు నవ్వొచ్చింది తెలుసా నువ్వు వేస్తుంటే. అంటే ఆడ ఏడుస్తుండేనా లేకుంటే లొకేషన్లో? అంటే లొకేషన్లో మనము అలా సెట్ చేసింటాం కాబట్టి అదొక ఫీల్ వచ్చింది. ఇది కొద్దిగా ఆర్టిఫిషియల్ కనిపిస్తుంది. ఆర్టిఫిషియల్ కనిపిస్తుంది ఎందుకంటే కంఫర్ట్ జోన్ ఉండదు, అందరు ఇట్లా కూర్చున్నాం, ఆయన కూర్చున్నాడు ఆడ కూర్చొని. కో యాక్టర్ కోఆర్డినేషన్ కూడా ఉంటది అక్కడ, ఇక్కడ ఉండదు కాబట్టి. అంటే అక్కడ బ్లడ్ అక్కడ వెహికల్స్ యాక్సిడెంట్ అవ్వడం అవన్నీ చూసి
అది ఫీల్ వచ్చేస్తుంది. కానీ ఆ అరవడం కానీ అది బాగా చేసిండు. అవును, అక్కడ జనాలు ఉన్న చాలా మంది ఈడు ఒక్క టేక్ చేయడం వల్ల అందరు చప్పట్లు కొట్టిండ్రు అక్కడ చాలా మంది. అంతమంది పోలీసులు ఉన్న, అంత జనాలు ఉన్న రోడ్డు మీద చాలా మంది, అంటే రైతులు, మొత్తం రైతులు, అక్కడ ఆ బాట మీద వెళ్ళే వాళ్ళు, వెహికల్స్ వాళ్ళు అందరూ కూడా ఆగి చప్పట్లు కొట్టిండ్రు వాడి యాక్ట్కి. నేను కూడా ఫుల్ హ్యాపీ. ఓకే, అయితే హరి గురించి మాట్లాడదాం. ఈరోజు రీసెంట్గా ఒకటి వీడియో వదిలేరు అనుకుంటున్నా, ఇది స్కూల్ పిల్లలది 2 జుట్లు వేసి చెడ్డ వేసి సంథింగ్. సో అసలు వేరే లెవెల్ ఉంది ఆ వీడియో అయితే, నిజం చెప్పాలంటే. అంటే స్కూల్ వెళ్ళిపోయి ఏడుస్తుండేమో అనుకుంటే వాళ్ళ సార్ అలా వాడి చావలేడు అని చెప్పేసి ఏడుస్తున్నాడు. సో అదే అసలు వేరే లెవెల్. ఆ కంటెంట్ ఎవరు రాసిరు? నేనే. నువ్వే? అంటే సజెషన్స్ వీళ్ళు ఎవరైనా ఇస్తా ఉంటారా? అంటే ఇట్లా కాదు మామ, అట్లా ఇట్లా కాదన్నా ఇట్లా. లేదు, నేను స్క్రిప్ట్ చెప్పేస్తా, చెప్పి ఏమైనా చేసేటప్పుడు ఏదైనా కొద్దిగా అర్థం కానప్పుడు చెప్పండి ఏమైనా సజెషన్, ఇలా రావట్లేదు, నాకు ఇది కావాలి అని చెప్తా. ఇది కావాలి కానీ ఎలా తీయట్లా రావట్లేదు అంటే అప్పుడు చెప్తారు. నాకు పర్లేదు ఓకే అంటే తీసేస్తాం. ఓకే, లేదు కొద్దిగా దానికి సింక్ అవ్వట్లేదు అంటే లేదు అది సింక్ అవ్వట్లేదు, ఇంకా వేరేలా ఆలోచిద్దామని చెప్తా. ఓకే, సరే ఇప్పుడు ఒకసారి కామెడీ చేపిద్దామా హరితోటి? ఓకే, దాని ముందు ఓకేనా హరి? ఈరోజు తీసింది చేయాలి. ఓకే కదా, కూర్చొని చేస్తావు కదా? లేదు కూర్చొని చేయి. ఓకేనా, డన్. స్టార్ట్. 1 2 3 యాక్షన్. బాగా బడి కాలిపోతే ఏమి యాక్సిడెంట్ కిందనో బాడి కిందనో మళ్ళీ బడి చదువు చెప్తారు. అదే మా సార్ దాంట్లో బడి చచ్చిపోయింది, ఎప్పుడు పడనకుండా ఇంకా. అసలు సూపర్. కాదు, హరిని చూస్తే అట్లా ఊహించుకోలేము. అంటే ఎట్లా అంటే ఇట్లాంటి క్యారెక్టర్ చేస్తాడా అని. కానీ అలా చూస్తే నవ్వు వస్తుంది, అసలు ఇట్లా చేస్తాడా అన్నట్టు అనిపిస్తోంది. అంటే మొత్తం ఆ మేకప్ కానీ, ఆ బొట్లు పెట్టడం, చిన్న పిల్లగాని లాగా అట్లా. అంటే ఏ క్యారెక్టర్ ఉన్నా నేను వేసుకోను అనడు. అంటే మనం ఎటువంటిది ఇచ్చినా కూడా కొంతమంది అబ్జెక్షన్ చేస్తారు, నాకు స్టైల్ డ్రెస్సులు కావాలి, నాకు ఇలా కావాలి. తను ఎలా చెప్పినా చేస్తాడు, ఎటువంటి అబ్జెక్షన్ చేయడు. ఓకే, అంటే ఇప్పటి వరకు హరి చేసిన దాంట్లో బెస్ట్ క్యారెక్టర్ ఏది? బెస్ట్ క్యారెక్టరా? రాయి ఎత్తుకోవడం. ఒకసారి చేస్తావా? చెప్తా. ఓకే, స్టార్ట్. వాడు నాకు ఇచ్చేది ఏం లేదు, ఎవడైతే ఏం నాకు చంపేదే. ఇప్పుడు వస్తారేమో మీరు, అంతేనా? ఓకే, అంటే దానికి సీన్స్ ఉంటాయి కాబట్టి అవన్నీ చూస్తే దీని డైలాగ్ వేళగా అర్థం. అంటే ఈ సీన్లు ఎట్లా కట్ చేస్తాను? ఫస్ట్ ఇక్కడ తీసి మళ్ళీ ఇంకోలది ఇట్లా చేంజ్ చేస్తూ ఉంటావు, యాంగిల్స్ మొత్తం చేంజ్ చేసి మళ్ళీ ఒక దగ్గర యాడ్ చేయడం. సో ఎడిటింగ్ మొత్తం ఎవరు చేస్తారు? మొత్తం నేనే చేస్తాను. నువ్వే చేస్తావు. అయితే ఈ రోజు మనోడు చిన్నపిల్ల అదే స్కూల్ కాలిపోతున్న దాంట్లో ఆ మంట అనేది ఎట్లా వచ్చింది? ఇప్పుడు ఏ వచ్చింది కదా, దాని ద్వారా. కాకపోతే ఏ అయినా కూడా మనం చెప్పినట్టునే చెయ్యదు, దానికి క్లియర్ గా అర్థమయ్యేటట్టు. ఇంకోటి ఫస్ట్ మైండ్ లో పెట్టుకోవాలి, మనకి ఇలాంటి విజువల్ కావాలన్నప్పుడు అటువంటి లైటింగ్ పెట్టి ఆ యాంగిల్ పెట్టి కరెక్ట్ అలా గజిబిజి లేకుండా తీయాలి. గజిబిజి లేకుండా అది షేప్స్ కటింగ్ చేసుకోవడానికి పర్ఫెక్ట్ గా ఉండేలా చేసి పర్ఫెక్ట్ ప్రాంప్ట్ ఇస్తే మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా ఇంకా డబుల్ ఇచ్చింది అది. ఓకే, అయితే ఇంతకుముందు రాజు అంటే కామెడీ అన్నో ఎమోషన్ అన్నో, రాజును ఏమనో నాకు అర్థం కాలే. అంటే యాక్చువల్గా కొన్ని క్యారెక్టర్స్ ఉంటాయి కదా, కొద్దిగా రాయల్టీ క్యారెక్టర్స్, అంటే కొద్దిగా పురాణాల్లో చేస్తుంటారు. జమీందార్ క్యారెక్టర్లో జమీందార్ క్యారెక్టర్లు, పురాణాల్లో కొన్ని మన కృష్ణుని క్యారెక్టర్లు ఇటువంటివి ఉంటాయిగా, ఎక్స్ప్రెషన్స్ ఇవ్వడం కానీ, బాడీ లాంగ్వేజ్ కానీ, డైలాగ్స్ చాలా బాగుంటాయి. కొన్నిసార్లు డైలాగ్స్ చాలా పర్ఫెక్ట్గా చెప్తాడు, కొన్నిసార్లు తడబడతాడు. ఓన్లీ డైలాగ్లు. సరే ఏదైనా ఒక డైలాగ్ చెప్తాడేమో చూద్దాం ఇప్పుడు రాజు. ఓకే, నవ్వుతున్నావు ఏం రాజు? నేను మీ దరిద్ర దేవుడను, కోరుకొనడి మీకు ఏ వరము కావాలేనో. అంతేనా? చిన్నడే. అరే కాదురా, మంచిగా వచ్చింది. ఇంకే ఇట్లాంటిది ఏమన్నా ట్విస్ట్ ఏమంటే యాక్చువల్గా నా ధరిత్రి దేవుడను అంటే భూదేవి అలా అంటారు. సో మెన్స్ లో ధరిత్రి దేవుడు అని అలా ఉంటాడు అనమాట. సపరేట్ క్రియేట్ చేసి పెట్టిన. అందరు ఏం చేసుకున్నారు అర్థం, దాన్ని ధరిత్రి అని కాకుండా దరిద్ర దేవుడు అని అర్థం చేసుకున్నారు. అబ్బా చాలా మంది కామెంట్లకి దరిద్ర దేవుడు సూపర్ బ్రో, సూపర్ చేసిన. అబ్బా అది దరిద్ర దేవుడు కాదు బ్రో, ధరిత్రి దేవుడు అని ప్రతి ఒక్క కామెంట్ కి రిప్లై చేయాల్సి వచ్చింది. కాదు, ఇంత మంచిగా చెప్తుండు కదా పురాణాలకు సంబంధించిన, ఇంకా మొత్తం పెద్ద డైలాగ్ ఏం లేదా? లేదు, తనకు ఇక్కడ మనకి ఇన్స్టాలో ఫస్ట్ మనకు వచ్చిన టార్గెట్ ఏమంటే నువ్వు ఏదైనా చేసి 1 నిమిషంలో చేయాలి లేదా 1.5 చేయాలి. 3 నిమిషాలు అనుకుంటా కదా. అంటే ఇప్పుడు వచ్చింది కానీ రీచ్ ఎక్కువ ఉండదు. ఇప్పుడు వచ్చింది. ఇంతకుముందు మాత్రం 90 సెకండ్స్ లిమిట్ ఉండేది. నువ్వు ఏం చూపించాలనుకున్నా 90 సెకండ్స్లో చూపించాలి. కాబట్టి లాంగ్ హెవీ డైలాగ్స్ ఇవ్వలేము, షార్ట్లోనే ఇచ్చుకోవాలి. ఎందుకంటే బ్యాకప్ స్టోరీ చూపించాలి, ప్రెజెంట్ జరుగుతున్నది చూపించాలి, సీన్ చూపించాలి, అన్నీ చూపించాలి. కాబట్టి చాలా వరకు షార్ట్గానే పెట్టేస్తుంటాం డైలాగ్స్. ఓకే, అంటే ఇప్పటి వరకు ఎన్ని వీడియోలు చేయొచ్చు మీరు? మేమా
దాదాపు ఒక 200 చేసింటాము. ఎక్కువ 200 ఇంతకుముందు అంతే చేసినాం మేము. 200 చిల్లర చేసింటాము. 200 చిల్లర చేసి ఉండొచ్చు కదా. ది బెస్ట్ వీడియో ఏది? చాలా ఉన్నాయి అసలు. ఓకే. ఎందుకంటే యాక్చువల్ కొంతమంది చెప్పుకోవడం ఉంటారు కానీ మా దాంట్లో 10 మిలియన్ దాటినవి 10 పైన ఉంటాయి. ఓకే. చాలా ఉంటాయి. ది బెస్ట్ వీడియోస్లో అంటే ఇది శలక మడత పెట్టి అనడము, అండ్ జిలేబీది, పొడుగు మునక్కాయలు అనడము, కూరగాయలతోటి, అలాగే ఊర్లో పుకార్లు, అలాగే జనాలు ఎలాగో వార్చలేరు. సో చాలా ఉన్నాయి, చెప్పడానికి కూడా కష్టం, చాలా ఎక్కువ ఉన్నాయి. సో ఎక్కువ కష్టపడి తీసిన వీడియో? ఎక్కువ కష్టపడి తీసిన వీడియో అంటే మల్లకల్ మల్లకల్ జాతరలో తీసినాం అనమాట. క్రౌడ్లో జనాలకు కనిపించకుండా తీయాలి, మళ్ళీ మెయిన్ క్యారెక్టర్ తీయాలి, డ్రోన్ షాట్స్, వైడ్ షాట్స్, ఇవన్నీ తీయడం కూడా చాలా చాలా కష్టం. ఫస్ట్ ఆ జనాలు మెయింటైన్ చేయడం చాలా కష్టమైంది. సో 3 days తీసినాము. యాక్చువల్గా 1 hourలో చేస్తాం కానీ దాన్ని 3 daysలో చేసినాము. షాప్ వాళ్ళని ఒప్పియడము, పరిగెత్తేటప్పుడు వెనక ఎవరు రాకుండా ఉండడము. సో దానికి చాలా కష్టపడినాము. అలాగే శివుని దాని క్యారెక్టర్కి, శివుని క్యారెక్టర్ కూడా చాలా చాలా కష్టపడినాం. ఓకే. అంటే వీళ్ళు చేయడం జరిగింది కదా ఒక్కోటి. సో మీరు కూడా ఏదైనా వేసి చూడాలని ఉంది. మన వ్యూవర్స్ కూడా అనుకుంటారు కదా ఏదైనా ఒక డైలాగ్ కానీ ఏదైనా యాక్టింగ్ కానీ. డైరెక్షన్ ఆశిస్తారు కానీ డైలాగ్ ఆశిస్తారా? సరే, మీ నలుగురు, నీ పక్కన కూర్చున్న నలుగురిని అడుగుదాం. వాళ్ళు చేయిద్దాము అని చేపిద్దాం, లేకుంటలేదు. ఓకేనా? వాళ్ళే ఉంది ముంపుతా అంటే వద్దంటారా, ఇంకా లోపలికి మునుపు అంటారు. కాదు, వాళ్ళంతా నీ టీం కదా, నా టీం కాదు కదా. మన రీసెంట్ గా పిల్ల పంచాయతీ తీసినారు కదా, దాంట్లో ఒక డైలాగ్ మంచిగా ఏది? ఓకే. మంచిగా చేయాలంటే ఈ చుట్టుపక్కల యాంకరింగ్ ఆయనలాగా ఎవరు చేయలేరు. ఓకే. మా ఊర్లో ఫంక్షన్ ఇది ఉంటుంది కదా, డాన్స్ ప్రోగ్రామ్ ఉంటుంది కదా, ఆ కాంపిటీషన్ లో ఆయననే యాంకరింగ్. దాదాపు చాలా ఇయర్స్ నుంచి జరుగుతుంది కదా, ఇప్పుడు ఆయననే. చుట్టుపక్కల మరి ఏదైనా పల్లెలు జరిగితే కూడా మా ఊరు కంటే అట్లా ప్రిఫరెన్స్ ఇస్తాడు. మంచిగా స్పీచ్ ఇచ్చడం కానీ యాంకరింగ్ నెంబర్ 1. ఓకే. నువ్వు ఇంత పెద్ద మాట అన్నావు కాబట్టి, సో నాది తొక్కల యాంకరింగ్ అన్నావు కాబట్టి ఒకసారి యాంకరింగ్ నేను చూడాలనుకుంటున్నా. నేను ఊరికి అడ్డలే కానీ అయితే భాష యాంకరింగ్ నేను చూడాలనుకుంటున్నా. ఒక 2 నిమిషాలు తెలుగులో మాట్లాడాలి. మాట్లాడతా. ఇంట్రడక్షన్ నాది ఇవ్వాలి, వీళ్ళ నలుగురు తీయాలి. ఓకేనా? 2 నిమిషాలు. ఓకేనా? అంటే మీరు ఫస్ట్లో ఇస్తారు కదా అది ఇవాళ. అట్లా ఇంట్రడక్షన్ ఇచ్చి కొంచెం ప్రొలాంగ్ చేయి 2 నిమిషాల వరకు. హరిని పరిచయం చేయాలి, దేవని పరిచయం చేయాలి, రాజుని పరిచయం చేయాలి, దాని తర్వాత నరసింహని పరిచయం చేయాలి. అది బాగుంది కానీ మళ్ళీ ఏంటి పూర్తి తెలుగులో చెప్పాలంటాం. సరే నీ ఇష్టం ఉన్న లాంగ్వేజ్లలో చెప్పు. సరే నువ్వు తెలుగులో అన్నావు కదా, చెప్పేద్దాం. సరే కానీ డన్. ఓకే, రెడీ? ఓకే, రెడీ. నమస్తే స్నేహితులారా, స్వాగతం సుస్వాగతం. ప్రేక్షకులందరికీ మరొకసారి మా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. మేము ఈరోజు ఈ స్థితిలో ఉండడానికి కారణము ప్రతి ఒక్కరు కూడా మీకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మీరు లేనిదే మేము లేము. అలాగే ఇప్పుడు మనము నూతన పరిచయం చేసుకుందాం. మా నాన్నగారి పేరు వచ్చేసి శివ గారు. సో తను వచ్చేసి చాలా చాలా పెద్ద పెద్ద వ్యక్తులకు తను సంభాషణ ఇస్తూ ఉంటాడు. సో ముఖ్యంగా కూడా తన యొక్క చిత్రం చూడగానే మీరు కూడా గుర్తుపడతారు. అలాగే మరొకసారి మా గ్రామానికి వచ్చేసినందుకు, అలాగే మాతో ముఖాముఖి చర్చలు పెట్టినందుకు గాను అన్నగారికి ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అండ్ ఇంకొకసారి మా యొక్క గ్రూప్ సభ్యులని పరిచయ కార్యక్రమం పెట్టుకుంటే మొదటగా తన పేరు వచ్చేసి కెర్రవోడు అంటారు. సో తను చాలా చాలా హాస్యాస్పద వీడియోల్లో చేస్తూ ఎంతోమందిని నవ్విస్తూ ఉంటాడు. రెండో వ్యక్తి పేరు వచ్చేసి ఎర్రవోడు అన్నమాట. తన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన ముఖ కవలికలు చూడగానే మీరు చాలామంది కూడా పడి నవ్వుతూ ఉంటారు. సో తను ఎటువంటి డైలాగ్ కూడా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక మూడో వ్యక్తి వచ్చేసి ఊరివినిగాడు. ఊరివిని. తనకొక సపరేటు అభిమానుల సంఘం ఉంది. ఓకే. మన యొక్క మొన్న నృత్య కార్యక్రమంలో పక్కన ఉండి చాలా మంది అభిమానులు కూడా అరుస్తూ ఉన్నారు, ఊరివిండి అని. మా ఊరి జనాలు ఎంతో అసలు చాలా ఆశ్చర్యపోయాం, అరే తనకు ఇంతమంది అభిమానులు ఉన్నారా అని. సో తను వచ్చేసి నూతన పాత్రధారి, నామము నరసింహ, నా చిన్ననాటి స్నేహితుడు. నూతన పాత్రధారుడా దారినియా? పాత్రధారియా? ఓకే. సో నాకు తెలుగు రాదు అందుకని అడిగా. మరి నీ గురించి పరిచయం చేసుకోలే? ఫస్ట్ నీ గురించి పరిచయం చేసుకోవాలి కదా.
ఆయన గురించి అందరు చెప్పే అవసరం లేదు, ఓకే. ఆటోమేటిక్ అందరు తెలిసిపోతుంది. సో అట్లానే ఆయన కోపం ఉంచుతున్నారు మీరందరూ. లేదన్నా నిజం చెప్తున్నాను, మీరు కూడా కనుక్కోండి చుట్టుపక్కల. ఏదన్నా అక్కడ చెడు ఉందనుకో ఖచ్చితంగా ఆయన ఉంటాడు, ఓకే. మంచి ఉందనుకో చూసుకుంటారు. ఇదేంది మంచి చెడు ఉంటే ఉంటాడా? రివర్స్ చెప్పినా. సరే నేను ఒక విషయం చెప్తా. సో ఇవన్నీ మాయమాటలు చెప్పి ఆయన నట్టేయటం ఉంచుతున్నారు మీరు, ఓకేనా? మీరు ఈ బయట కూర్చున్న వాళ్ళు, ఆ లోపల కూర్చున్న వాళ్ళు అందరూ. సో ఈరోజు ఇంతకు ముందుకు మనం డిన్నర్ చేసినాం, అవునా? డిన్నర్ చేసినాం. సో డిన్నర్లో అందరికీ అన్నం పెట్టిండు ఆయన, ఇంక్లూడింగ్ నాకు కూడా, నేను కూడా తిన్నా, అవునా? ఆయన తినమని ఎవరన్నా మీ నలుగురు ఇట్లా ఒక్కలన్నా అడిగిరా? ఆల్రెడీ అక్కడ ఎవరు అడగాలో వాళ్ళకి చెప్పి పంపించాం. ఎవరు అడగాలి ఆయనని? ఆయనకు బాగా కావాల్సిన వాళ్ళు ఎవరు అది పేరు లేదు ఇక్కడ చెప్పాల్సింది, ఎందుకంటే నేను కూడా అడిగినా కదా తిను అని చెప్పి. లేదు, వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి చెప్పి పంపించాం. ఆయన అందరికి ఆయనే కదా. ఇగో నేను ఒకటి చెప్తా, నేను అక్కడ ఒకటి చిన్న బాధ అనిపించింది నాకు, ఎందుకంటే అందరికి సర్వ్ చేసిండు. దాని తర్వాత నాకు ఎవరో పర్సన్ అన్న ఆయనకు చికెన్ లేదు, చికెన్ అయిపోయింది అని చెప్పారు నాకు పక్కన. 4 సార్లు అడిగిన తిను కూర్చో. సో అప్పటికి నేను కూడా తిను అని అంటే అందరు కొట్టేయాలి కదా అని అన్నావు, అవునా? నువ్వు తినలే, కానీ వీళ్ళందరూ తినేసిరు, కానీ అక్కడ చికెన్ లేదు, ఏం లేదు, అవునా? సో అంటే ఏదో ఒక దగ్గర ఏదో ఒక మూలన కొంచెం బాధ ఉంటుంది, అరే అందరు తినేసిరు అని. నీకు ఉండదా? సంతోషమానా? ఎందుకంటే కొంతమందికి తినడం ఇష్టం, ఫుడ్డీస్ అంటారు ఇంగ్లీష్ లో. కొంతమందికి పెట్టడం ఇష్టం, ఒకరు తింటుంటే చూడడం ఇష్టం. నాకు అది అలా అనమాట. సో వాళ్ళు తృప్తిగా తింటుంటే అది నాకు చాలా ఇష్టం. నాకు కొంతమంది ఫుడ్డీస్ అంటే చాలా ఇష్టం, ఎందుకంటే వాళ్ళు ఫుడ్ ని లవ్ చేసి తింటుంటారు, వాళ్ళకి పెట్టడమే ఆనందం. ఓకే, ఫుల్ హ్యాపీ. సో ఒకరోజు నేను హైదరాబాద్ నుంచి 200 మందిని తీసుకొని వస్తాను, అందరినీ ఫుడ్డీస్ని తీసుకొని వస్తాను, అందరికి వంట చేసి పెడతావా? ఖచ్చితంగా అన్న. ఉత్తర 200 మంది అన్నావేంటి? నేను జస్ట్ ఆ సీన్ చూడడానికే మేము కర్నూలుకి టెంపో చేసుకొని దాదాపు 400 మంది, 400 ఇంకా పైన దాదాపు 600 మంది దాకా అందరికి ఫుడ్ ఇచ్చేసి వెళ్ళాం. అలా అది కూడా 4 times అలా. అంటే వండిరా మీరు అందరూ? అంబేడ్కే ఫాలోవర్స్ కి. ఓకే, అంబేడ్ ఫాలోవర్స్ కి మన ఊరి దగ్గర దేవుని దగ్గర చేసుకొని వెహికల్ అరేంజ్ చేసుకొని కర్నూలులో పోయి దాదాపు ఒక 400-500 దాకా చేసి వచ్చినాం. వంట వాళ్ళని కూడా పెట్టలేదు, వంట వాళ్ళు చేస్తామంటే లేదు మేమే పెట్టాలి. అంటే ఏదో 100K వచ్చిందని పెట్టలేదు. ఇంతకు నుంచి అసలు ఈ రీల్స్ తీయనప్పటి నుంచే అనాథాలకి అప్పుడప్పుడు మామూలుగా డొనేషన్ అయితే మేము కాదు ఈయన చేస్తుండే. ఇంకా మేము కూడా 100K వచ్చినప్పుడు మేము కేక్ కోయాలి, అది కోయాలని ఫుల్ సెలబ్రేషన్ చేసుకున్నాం అనుకున్నాం. కానీ ఈయన ఉండి వద్దురా మనం ఎంత చేసుకున్నాం, మనమే మనకు తిండికుంది అన్నీ. ఫస్ట్ ఆ వీడియోలో చేసేవాళ్ళము ఫుడ్ డొనేట్ చేసేటివి. ఇప్పుడు చేసినాం అనుకో ఏమొస్తుంది, అరే అంటే భోజనం పెట్టేది కూడా చూపించుకొని పైకి ఎదగాలని చూస్తున్నారు, బాగోదని ఎక్కడ కూడా వీడియోలు తీయము. చాలా చేస్తాం కానీ బంద్ చేసినాం అనమాట. అప్పటి నుంచి వీడియోలు తీయడం, జస్ట్ ఇవ్వడము రావడము అంతే. ఓకే, అయితే ఇంతకు ముందుకు సపరేట్గా రాజుకి ఫ్యాన్ బేస్ ఉంది అన్నప్పుడు సో హరి కిలకిల నవ్విండు, ఎందుకు నవ్విండు నాకు కావాలి. ఫ్యాన్ బేస్ ఉంది అన్నప్పుడు, సంఘం ఉందన్నప్పుడు నవ్విండు. సంఘం అంటే ఫ్యాన్ బేస్. అదే ఆ రోజు ఏమైందంటే డాన్స్ ప్రోగ్రామ్ రోజు మామూలుగా ట్రాన్స్జెండర్లు ఉంటారు కదా, వాళ్ళు రాజుగారు వాళ్ళ మిడిల్లో పోయి కూర్చోండి అనమాట. వాళ్ళు కూర్చోండి, వాళ్ళు వచ్చి వాళ్ళ దగ్గర కూర్చోండ్రు. కూర్చోండి నేను అట్లా కూతురేసి నవ్వుతున్నారు ఏమో అని వాళ్ళని ఊహించుకొని ఆయన అంతే. నేను ఓకే, అదే ఆయన దాంట్లో ఉన్నదానికి ఊహించుకొని ఆయన అంతే. అంటే ఎట్లు ఊహించుకున్నావు? ఎందుకు ప్రపోజల్స్ వచ్చినాయని చెప్పిండ నీకేమన్నా? అట్లని కాదు, అంత మందిని కూర్చున్నాడు కదా, మేమే కూర్చోలే వాడు కూర్చున్నాడు కదా, ఉంటదేమో లవర్ అని చెప్పలేం. ఓ ట్రాన్స్జెండర్లలో లవర్ ఉంటదే మరి, అది అట్లా చెప్తాను. ఓకే, అయితే డాన్స్ ప్రోగ్రామ్ గురించి మనం మాట్లాడినాం. ఈ డాన్స్ ప్రోగ్రామ్ ఎందుకు పెట్టాలని చెప్పేసి ప్రోగ్రామ్ ఎందుకు చేస్తున్నారు అసలు? అంటే సపరేట్గా మేమేం పెట్టామన్నా, మా ఊర్లో దాదాపు ఇప్పుడు 13 కదా 13 ఏళ్ళుగా ఫస్ట్ చిన్నగా స్టార్ట్ చేసినాము. ఊర్లో కట్ట మీద మా పిల్లలు కాడికి ఆడము, అది ప్రతిసారి అలా డెవలప్మెంట్ అవుతూనే ఉంది. మేము అప్పుడు ఫేమ్లో లేము కాబట్టి జనాలు జస్ట్ ఊరోళ్ళు వాళ్ళమే చూసేవాళ్ళము. సో పోయినసారి ఏమైంది, మేము ఫేమ్ అయినాం కాబట్టి వీడియో చేసి పెట్టినాం అనమాట. సో మా ఊర్లో డ్యాన్స్ కాంపిటీషన్ నిర్వహిస్తున్నాము, మీరు కూడా రండి అని. అలాగే మా మిగతా తోటి సోషల్ మీడియా వాళ్ళని కూడా ఇన్వైట్ చేసినాము. సో ప్రతిసారి కూడా ఎంతమంది వచ్చేవాళ్ళు, మహా అంటే 500-600 మంది అంతే, అంతకు మించిన చిన్న విలేజ్, చాలా చిన్న విలేజ్ కాబట్టి. కానీ ఏమైంది, అక్కడ దాదాపు 12,000 పైన వచ్చిండు జనాలు. అక్కడ ఊరు పట్టలేదు, క్రౌడ్ పట్టట్లేదు, మిద్దలు పట్టట్లేదు,
అసలు పోలీసులు కూడా ఫస్ట్ పర్మిషన్ అంటే దానికి ఏమన్నా రావడానికి ఏమన్నా డబ్బులు ఛార్జ్ చేశారా? లేదు, 1 రూపీ కూడా లేదు. అలా ఏం పెట్టాం, మేము ఓపెన్ గా పెట్టేస్తాం అనమాట. సో అసలు ఎవరు కంట్రోల్ చేయలేనంత మంది, వేల మంది జనాలు వచ్చిండ్రు. అసలు షాక్. పెద్ద పెద్ద రాజకీయ మీటింగ్స్ కి రారు. మాకు దాతలు ఉంటారు కదా, డబ్బులు ఇచ్చిన వాళ్ళే షాక్ అయ్యిండ్రు. మేము బిర్యానీ ఇస్తాం, మంది ఇస్తాం, బండికి 200 ఇస్తామంటే కూడా మా పార్టీ మీటింగ్లకు రారు. మీరు ఏం చెప్పి తీసుకొచ్చిండ్రు ఇన్ని వేల మందిని, మాకు అర్థం కావట్లేదు అని వాళ్ళు కూడా ఫుల్ షాక్ అయ్యిండ్రు. కనీసం పొలిటికల్ లీడర్స్ని కూడా స్టేజ్ ఎక్కడానికి వీల్లేనంత జనాలు, వాళ్ళని కూడా ముందు పోనీయట్లేదు. అంతమంది జనాలు వచ్చిండ్రు, వాళ్ళని పట్టించుకోవట్లేదు. ఓకే. సో చాలా పెద్ద, అసలు ఎప్పుడు మా ఊరు ఫేస్ చేయలేనంత అదొక పిలకల్లాగా మాకు. ఆ రోజు ఒక అబ్బాయికి కరెంట్ షాక్ కొట్టింది ఫుల్. అంటే ఆ తొక్కిసలాట సేమ్ త్రిపురాల సినిమాలో ఎలా ఉంటుంది, ఇలా చిన్న ప్లేస్, చిన్న గ్రౌండ్, తట్టుకోలేక లేడీస్, చిన్నపిల్లలు, ఎక్కడ తొక్కిసలాట జరిగితే ఆడవాళ్ళు చనిపోతారు, చిన్నపిల్లలు చనిపోతారు, అందరు పడదలు వేసుకొని పడుకొని ఉంటారు. దాంట్లో కొద్దిగా తాగిన వాళ్ళు ఉంటారు, యూత్ ఉంటారు, మ్యూజిక్ వస్తుంటే చాలా చేస్తుంటారు. ఎవరి వల్ల కంట్రోల్ కావట్లేదు. సో అప్పుడు కరెక్ట్ ఆ టైంకి కరెంట్ షాక్ కొట్టింది. ఇంకా దేవుని పుణ్యమా అని అలా ఇలా చేసి ఆ అబ్బాయి బతికింది. ఓకే. ఏం అవ్వలేదు అప్పుడు? ఇక ఏం అవ్వలేదు. అందరు అక్కడ ఉన్న వాళ్ళు కూడా కొంతమంది యూత్ చాలా కోఆపరేట్ చేసిండ్రు. అప్పుడే మనకి బ్రీతింగ్ ఇచ్చిండ్రు ఆ అబ్బాయికి. ఇంకోటి ఆ వైర్లు ఇలా మొత్తం చుట్టుకోవడం ద్వారా తీయడానికి రావట్లేదు. ఇలా పట్టుకుంటే కొట్టే పక్కకి వెళ్ళిపోతుంది. కానీ అంటే కొట్టిన తర్వాత తను ఇట్లా అనుకొని సంథింగ్ ఏదో లేదు, జనాలు చాలా హెవీ, అసలు కాలు మోపడానికి ప్లేస్ లేదు కాబట్టి ఆ కరెంట్ షాక్ కొట్టడంలో మొత్తం తొక్కిసలాట జరిగి ఆ అబ్బాయికి వైర్లు మొత్తం చుట్టుకున్నాయి అన్నమాట. సో ఎంత కొట్టినా అది విడదీయడానికి రాదు. కరెంటా అక్కడెక్కడో ఉంటది. కానీ దేవుడు మీకు సపోర్ట్ ఉన్నందుకు అబ్బాయికి ఏం కాలేదు అసలు పాపం. లేకుంటే అది ఒక మచ్చ ఉంటుండే ఇట్లా వెళ్ళి. మా ఊరికి ఎప్పుడు మచ్చ పోలీస్ స్టేషన్ మేము ఎందుకంటే పర్మిషన్. ఏమన్నావు? పోలీస్ స్టేషన్ లా పర్మిషన్ మా పల్లెటూరు కులాల టీం మీద వాళ్ళు పర్మిషన్ ఇచ్చిండ్రు. ఇప్పుడు అక్కడ ఏమైనా జరిగితే కూడా ఇప్పుడు పల్లెటూరు కులాలకే సంబంధం అవుతుంది కదా, అట్లా అప్పుడు మొత్తం మాది స్మాష్ అవుతుంది. ఓకే. అంటే మీరు ఇప్పుడు నువ్వు సర్వీస్ చేస్తుండే అన్నావు, అందరికి ఫుడ్ పెడుతుండే, ఈ ప్రోగ్రామ్స్ అవి ఇవి అని చెప్పేసి ₹1 తీసుకోకుండా చేస్తున్నామన్నారు. అంటే మీకు అంటే పొగరు ఎందుకు పెరిగింది మీకు? అంటే దేని పరంగా? అంటే మీ టీంకి పొగరు పెరిగింది అన్నట్టు నేను విన్నా. అంటే ఎవడన్నా వస్తే ఎవరిని డేకకుండా ఓవర్ యాక్షన్ చేయడం, ఏదో మీరు తోపులని అనుకుంటున్నారా అన్నట్టు. అంటే అది ఎవరెవరి పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటుంది అన్న. ఇప్పుడు ఎలా ఉంటాము, వచ్చేసారి ఎక్కడెక్కడ నుంచో మా ఊరు సైడ్ పులికెళ్ళని, పులికెళ్ళ నాగలు తినాలి, చేపల ఫ్రైకి దానికి చాలా ఫేమస్. అక్కడికి వచ్చి చేపల ఫ్రై తింటారు, డ్రింక్ వేస్తారు. ఇంకా ఇంకుంటారు, అరే పక్కనే పల్లెటూరు కుర్రాలు రా వెళ్దామంటారు. బ్యాచెస్ డ్రింక్ చేసి వస్తారు, వచ్చింటారు. మేమేమి 10 రోజులకు ఒకసారి మేము షూట్ పెట్టుకుంటాం. మిగతా టైంలో ఒక్కడొక పనికి, పొలం పని కంట, ఫోటోగ్రఫీ ఫీల్డ్ కంట, ఇటు కార్పెంటర్ కంట, ఒకటి పెయింటింగ్ కంట, ఇలా వెళ్తూనే ఉంటాము. వెళ్ళింటాం కదా, నంబర్లు తీసుకొని కాల్ చేస్తారనమాట. మేము మీ ఊరి కోసం ఎక్కడి నుంచో వచ్చినాం, ఆడొచ్చింది తినడానికి తాగడానికి వచ్చింటాం, మేము ఎక్కడి నుంచో వచ్చినాం రా ఇప్పుడు నువ్వు అంటారు. మనం అక్కడ పనికి వెళ్ళింటాం, ఎక్కడెక్కడో ఐజాకి గద్వాలకి అట్టు వెళ్ళింటాం, లేదా వెడ్డింగ్ తీస్తుంటాం. వాడు వచ్చాడని మనం సెల్ఫీ ఇవ్వడానికి అక్కడ నుంచి రావడానికి వీలవుతుంది. లేదన్నా మేము రాలేమంటే ఇంకా అదే డైలాగ్. ఇంకా ఇంకోటి, ఒక 100 మంది వచ్చినారు అనుకో బ్రో, 99 మందికి మంచిగా మాట్లాడి సెల్ఫీలు ఇచ్చింటాం. వాళ్ళు ఎక్కడ కూడా వచ్చి పాజిటివ్ కామెంట్ పెట్టరు, ఒక్కరికి ఇచ్చి లేకుంటాం. ఏదో చాలా ఉంటాయి కదా, మనిషికి కూడా ఓపికకు ఒక హద్దు ఉంటుంది. ఎక్కడో చోట ఇచ్చి లేకుంటాం, ఓకే బాయ్ అని చెప్పింటాం. ఆడొచ్చి కామెంట్ పెట్టింటారు అనమాట. మేము పలకరిస్తున్నా పలకరిలే, అది ఇది లే. ఇప్పుడు పర్లేదు, ఒకరు ఉన్నాము, ఎవరో ఒకరు ఊర్లో ఉంటాం, పలకరిస్తాం. అలాగే సరిపోదు, వాడిని పిలిపి ఈయన్ని పిలిపి, మళ్ళీ మాది ఒక ఊరు కాదు, వేరే వేరే ఊరు, వాడిని పిలిపి ఆ ఒక్కని కోసం అన్ని ఊర్ల నుంచి పిలిపించడానికి సాధ్యమవుతుంది. వచ్చినా కూడా మాట్లాడడం కూడా ఓకే బ్రో సెల్ఫీ బ్రో అలా ఉండదు, కొట్టి మాట్లాడడం ఇలా బామడిది ఏమలే, ఆ డైలాగ్ చెప్పు ఈ డైలాగ్ చెప్పు అనడము. మా చుట్టాలు వీడియో కాల్ చేస్తా మాట్లాడే నా బెస్ట్ ఫ్రెండ్ కాదు ఇది అది ఇది అనడము. సో వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో మనము అప్పుడు కొద్దిగా కోపం కావాల్సి వస్తుంది కదా బ్రో, సెల్ఫ్ రెస్పెక్ట్కి. అరే ఏంద్ర మన పనిలో మనం ఉంటే మళ్ళీ ఇలా వచ్చి చేస్తాం, ఆ టైంలో కోపం అవుతాం కదా అలా చేసి అలా చేసినప్పుడు. సో దానికి కామెంట్స్లో వచ్చి చేసుకుంటూ ఉంటారు అనమాట. మీకు పొగరు పట్టింది, పలకరిస్తే పలకరియరు, మీ ఊరికి వస్తే మాట్లాడరు, అది ఇది అని. ఇంకోటి వచ్చిన ప్రతి ఒక్క పర్సన్ని హాయ్ బ్రో సెల్ఫీ ఇవ్వగలం తప్ప ఇంటికి తీసుకెళ్ళి కూర్చోబెట్టి ప్రతి ఒక్కరికి మర్యాద చేయలేం కదా. మన ఇళ్ళలో ఆడవాళ్ళు ఉంటారు, వాళ్ళు ఉంటారు, తాగిన వాళ్ళని తీసుకెళ్తే వాళ్ళు ఊరుకుంటారా? సో ఇటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఉంటాయి. ఇంకోటి, సపోజ్ మనం ఒక ఊరికి వెడ్డింగ్ తీయడానికి వెళ్తుంటాము, టైం అవుతుంటుంది. ఫోటోగ్రాఫర్స్ జీవితం అంటేనే బిజీ బిజీ బిజీ, టైం ఉండదు వాళ్ళకి. ఎప్పుడో 9 గంటలకు తలవాలి ఉంటే పొద్దున్న 4 గంటలకే పిలుస్తుంటారు. ఫోటో ఫీల్డ్ అంటేనే అలా ఉంటుంది. వెళ్తుంటాము, మధ్యలో ఆపుతారు, సెల్ఫీ అంటారు, అదంటారు, టిఫిన్ చేద్దాం రా మా ఊరికి రాదే అంటారు. ఒక పర్సన్తో మాట్లాడగలం కొంచెం పడింది, మళ్ళీ ఆ పర్సన్ ఇంటర్వ్యూ లేదు, మళ్ళీ ఇంకో పర్సన్ వస్తారు, మళ్ళీ ఫస్ట్ నుంచి ఇంకో పర్సన్ వస్తారు, మళ్ళీ ఫస్ట్ నుంచి. అక్కడే మాట్లాడుకుంటూ ఉంటే మనం ప్రోగ్రామ్ వెళ్ళేది ఎప్పుడు,
తీసుకునేది ఎప్పుడు ఇంకో చాలా సార్లు టిఫిన్ చేయాలి ఎక్కడన్నా ఆగంటే కూడా అబ్బా ఈ జనాలు మళ్ళీ మనకి సెల్ఫ్ అంటారు అదంటారు ఇదంటారు అని టిఫిన్లు కూడా చేయకుండా వెళ్తుంటాం. ఇక్కడ ఎలా ఎక్కడన్నా ఆపినప్పుడు ఆగండి అన్నప్పుడు పోయేస్తామన్నా అని చెప్పి పోయింటాం కదా, దానికే కామెంట్లు. పలకరిస్తే కూడా మీరు పలకరించి చేసుకుంటా పెరిగి మీకు అహంకారం పెరిగింది, అది పెరిగింది, ఇది పెరిగింది. ప్రతి ఒక్కరిని సాటిస్ఫాక్షన్ చేయాలంటే చేయలేం. ఓకే, అంటే ఇట్లాంటివి మీ టీం మెంబర్స్ ఎవరన్నా మీకు జరిగినాయి ఇట్లా ఎవరితో? ఓకే సరే, ఒక్కళ్ళు చెప్పండి. చెప్పండి. ఫొటోస్ తీయడానికి వెళ్తాం కదా, నాకు చిన్న ఒకటి మొన్న రీసెంట్గానే ఒక నెల కింద ఒకటి జరిగింది. ఏం జరిగిందంటే, నేను నా చేతిలో కెమెరా ఉంటుంది, నేను ఆల్రెడీ 2 రోజులు తీస్తూనే ఉంటాను. ఆ గ్రూప్ దిగుతారా బ్రో, సెల్ ఇస్తాడు వచ్చి ఫోటో తీ అంటే లేదు బ్రో నా చేతిలో కెమెరా ఉంది, ఎట్లా తీయడానికి వస్తుంది చెప్పు, దీన్ని హ్యాండిల్ చేయలేము కదా అంటే బాగా ఇదైపోయింది, అన్ఫాలో కొట్టేసి చూడాలి. సర్లే బ్రో నీ ఇష్టం అంటే మళ్ళీ అదొకటి. ఇంకొకటి మామూలుగా మేము తీస్తుంటాం కదా, సెల్ఫీ లెక్కనే తంగాడుతారు. మామూలుగా వచ్చిండ్రు కదా చుట్టుపక్కల అంటే 1,00,000 మంది వస్తారు. వచ్చినప్పుడు ఆ పల్లెటూరు కూడా సెల్ఫీ బ్రో ఒక్కసారి ఇక్కడ అంటే అక్కడ వాళ్ళని ఫోటోలు దిద్దుమా, ఇక్కడ వీళ్ళకి సెల్ఫీ ఇద్దుమా. సర్లే అని ఇచ్చామనుకో వాళ్ళు మాట్లాడుకుంటాం కదా, మెయిన్ వ్యక్తి మీరు సెల్ఫీలు దిగడానికి వచ్చినారా లేకుంటే ఇంత ఫోటోలు దిగడానికి వచ్చినారా, వాళ్ళతోడిగా ఇక్కడ ఇవ్వకుంటే వీళ్ళు ఎంత అహంకారం పెరిగిపోయింది, సెల్ఫీ కూడా ఇయ్యారని. కానీ మా పరిస్థితి మాకు అదే పెట్టేది, దానివల్ల కొన్ని ప్రోగ్రామ్ రావు బ్రో. అదేగా వీళ్ళు వస్తే మొత్తం న్యూసెన్స్ ఉంటుంది, అందరూ సెల్ఫీ వెళ్ళిన తర్వాత ఒకటి ఉంటుంది, మనల్ని తీయకుండా వీళ్ళదే అని అనుకుంటారు. దిగే పర్సన్ కూడా ఏం చేస్తారు, కింద రప్పని దిగుబరు అంటే లేదు, స్టేజ్ మీదకి ఎక్కి మన ఇద్దరం దిగుదాం రా అంట, పెళ్లి కొడుకుని పక్కన పెట్టి. అరే మాకు ఫుడ్ పెట్టేది అది, మనం వచ్చిన పెళ్లి కొడుకుని దిగడానికి వాడిని పక్కన పెట్టి మనం సెల్ఫీలు తీసుకుంటా ఉంటే వాడు ఇంకోసారి పిలుస్తారా? ఇంకా నీకు ఎట్లాంటిది జరిగింది అంటే ఇప్పుడు మనం పోతుంటాము, సపోజ్ కదా ఆకలి అయింది అనుకో, ఇంకా మనం ఏడైనా తింటాం. ఇక ఇప్పుడు మేము చిన్నగా ఉన్నా ఏడొకదాన్ని తింటాం కదా, తింటున్నప్పుడు ఏం చేస్తారంటే వస్తారు అన్న ఏమన్నా ఏడు తింటావు అని అంటారు. వాళ్ళు ఏమనుకుంటారంటే మనం ఏం పెద్ద టోపులు అనుకుంటారు, కానీ మేము కన్నా పల్లెటూరులో ఉట్టి పెరిగిన వాళ్ళే, మేము బీదవాళ్ళే. ఏదో ఫోటో ఫీల్ మాకు లైఫ్లో సెటిల్ చేసిందంటే అదే కొద్దిగా డబ్బు అరేంజ్మెంట్ రావడం మనం తింటుంటాం కదా, ఏమన్నా నువ్వు ఏడు తింటావు ఇంత చిన్న దాంట్లో అని అంటారు. బ్రో ఏడో ఒకదాని బ్రో మేము మీలకరే కదా అంటే, లేదన్నా మీరు పెద్దదాంట్లో తినదా అంటారు. మేము ఉండేదే తింటా ఉన్న తక్కువ డబ్బులతో ఇదే ఇంకా ఉంటే పోతున్నాం కదా ఎప్పుడన్నా బైకుల మీద. మన రీసెంట్గా ప్రోగ్రామ్ పోతుంటే బండికి వెళ్ళి వచ్చిండు, బండికి వెళ్ళి వస్తే ఏమన్నా ఆప్తిగా నాకు ఆ నుంచి కొట్టుకుంటూ వస్తున్నా ఆర్న అంటే, ఇప్పుడు ఆర్న కొడుతుంటాను, ఆర్న నా కోసం కొడతాను చూస్తాను, నేను వెహికల్ కొరకు కొడతాను అనుకున్నాను. ముందర వచ్చి బండి అడ్డ మాకండి, నాకు ప్రోగ్రామ్ లేట్ అయింది అన్న, ప్రోగ్రామ్ లేట్ అయింది జరగంటే కొంచెం అవుతావు కదా, ఏం నీ వద్ద ఫోకర్ ఫుల్ అదే, నాతో ఫోటో దిగవా, డ్రింక్ వేసి వచ్చిండు, నాతో ఫోటో దిగవా, ఆ నుంచి వస్తే కానీ ఫోటో దిగవా నాతో అన్న. అన్న ఏందన్నా నీ తలగా దిగితే దిగంటే దిగాను నువ్వు దిగే ఫస్ట్ నేను అన్ఫాలో కొడతానే. నేను ఏమనుకున్నా ఇంకా చక్కగా పోయినా. వాళ్ళు ఎందుకన్నా మళ్ళీ మనం ఏదైనా ఒక మాట్లాడినామా అంటే మళ్ళీ ఒక రామాయణం, దానికి ఇంకా వాళ్ళు డ్రింకర్స్తో ఏమో నేను చక్కగా పోతా అంతే. నాకన్నా నాకేం లేదన్న, మా ఫ్రెండ్కి యాక్సిడెంట్ అయితే ఊర్లో ఉంటే నేను సేన్ కాడ ఉంటే వాళ్ళు ఇట్లా ఫోన్ చేసి మా ఫ్రెండ్స్ ఇద్దరు ఉన్నారు, వాడు ఫోన్ చేసి ఇట్లా యాక్సిడెంట్ అయిన ఫ్రెండ్కి హాస్పిటల్ పోతున్నా, నాకు నా వద్ద డబ్బులు ఏం చేస్తున్నారా, నాకు ఏం చేయాలి అర్థమవుతుంది అంటే, సర్లేరా వస్తున్నాను నేను స్పీడ్ పోతుంటే ఇక్కడ మధ్యలో గొర్రెలు వస్తాయి కదా, మన పల్లెటూరులో గొర్రెలు ఉంటాయి, గొర్రెలు పోతున్నాయి, గొర్రెలు పోతే స్లో అవుతాం కదా, ఇంకా వెనకల బండ్లు ట్రాఫిక్ ఫుల్ అన్నీ వాళ్ళు స్లో అయినప్పుడు పలకరిస్తున్నారు, అన్న నాకు కొంచెం పని ఉందన్నా నేను పోతాను, కొంచెం పని ఉందంటే లేదు సెల్ఫీ దిగాల అంటారు. అన్న లేదన్నా ఇప్పుడు నీతో సరే నీ ఒక్కతో దిగి నువ్వు దిగితే అనుకో, నువ్వు బండి ఎక్కి నేను బండి ఎక్కి ఇంకోరు వస్తారు, వాళ్ళు సెల్ఫీ ఆగుతారు. నేను ఇయ్యలేనన్నా, ఆడ లేట్ అవుతుంది, మా ఓన్కి యాక్సిడెంట్ అయితే లేదు, మీకు బాగా బలిచిందిలే, మేము కొట్టేదానికి మీకు బాగా బలిచేదే, మేము ఫాలో చేసి మా లైక్లు కొట్టేదానికి మీకు ఇంతోడు కదా అంటే మీరు మాకు సెల్ఫీ అంటారు. అన్న నేను సెల్ఫీ అన్నా అంటలేనన్నా, అక్కడ మా ఓన్కి యాక్సిడెంట్ అయింది, పోవాలి అర్జెంటు, సో కొంచెం అర్థం చేసుకోనంటే ఉన్నారు. అట్లే ఇంకా గొడవ పెట్టుకుంటారు, మీకు ఎక్కువ ఎదురారా, మీకు బాగా గుద్ద బలిచేది, అది ఏమేమో మాట్లాడుతుంటారు, ఇంకా వాళ్ళతో ఏమని ఊకపోతాం. ఇట్లా ఎప్పుడన్నా మనం సీరియస్ అయితే మాత్రం ఇంకా దాన్ని తెచ్చి కామెంట్లో ఖచ్చితంగా కింద మీకు బాగా గుద్ద బలిచిందిరా, అందుకే మాతో మాట్లాడతారు, మా పలకరిస్తే పలకరేరు, మామయ్య ఫాలో కొడితే మీరు ఎదిగారు అంటారు. సరే మీరై ఫాలో కొడితేనే మీరై లైక్లు కొడితేనే మేము కూడా ఎదిగింది కాదనం, కానీ మరీ ప్రతిసారి అయితే ఫ్రీగా ఉన్నాం కానీ ఇప్పుడు ఆడ యాక్సిడెంట్ అయింది, వాళ్ళతో డబ్బులు ఏమంటాడు, హాస్పిటల్ పోవాలా, ఇప్పుడు ఆడ ఏదో కొంచెం లేట్ అయితే ఏమైనా జరగవచ్చు. మనం నీ సెల్ఫీ కోసం నీ ఫేమస్ కోసం చూసుకుంటే వాడు పానాలే పోయానుకో, అప్పుడు ఏం చేస్తాం, నీ సెల్ఫీ నాకు పానం తెచ్చిస్తా వాడి పానం కాదు. ఇప్పుడు మీరు చెప్పినా నిజాలేనా? నిజాలే అమ్మ తోడు నిజాలే, అబద్ధాలు ఇంకా చాలా తక్కువ ఇంకా తక్కువ. సడన్ గా గుర్తుకు రావు కదా. నేను బయటకు పోతే కూడా మీ ఊరోలే కదా చెప్తారు, నాకు మస్తు ఇట్లా సెల్ఫీలు అడిగితే కూడా ఇయ్యారు, ఒక్కోసారి ఆగనకపోతారు.
ఏం అంత పొగరు అది ఇది అన్నోళ్ళు కూడా చాలా మంది ఉన్నారు, నేను కూడా అయినా. ఇంకెవరు ఏం పనులు ఒక్కొక్కరు తాగొచ్చు కూడా అవి ఇవి అని అడుగుతూనే ఉంటారు. అంతెందుకనా మా దూర బంధువు మా పెద్దమ్మ చనిపోయింది, అక్కడికి వచ్చి సెల్ఫీ అడుగుతున్నారు మా ఇంటి దగ్గర. మినిమం కామన్ సెన్స్ కూడా ఉండదు. ఎక్కడికి వచ్చినారు వీళ్ళు, చావుకి వచ్చినారు, నవ్వుకుంటా పలికడం జర్నీ వేయడం, మన బాధ మనం ఉంటాం, సెల్ఫీ అని అడగడం. అసలు ఎక్కడున్నారు వీళ్ళు, ఏ పరిస్థితిలో ఉన్నారు అని చూడరు. వాళ్ళకి కావాలి సెల్ఫీ, వాళ్ళకి ఇది కావాలి. ఇంకోటి ఏంటంటే జనాలు ఇప్పుడు సపోజ్ ఒక దగ్గర పెట్టాను, నేను దేవన్ నోట్ ఉంటాం, మా ఇద్దరిని పలకరేయాలా, మాతో ఫోటో తీయాలి, ఆడి అంతవరకు వల్ల కాదిరి భాషన రాలేదా, రాజు రాలేదా, వారు రాలేదా, వీరు రాలేదు, మనం వాళ్ళకల్లా సమాధానం చెప్పాలా. ఇప్పుడు ఆడమో కూడా సమానం ఉండరు, ఒక్కరు ఒకరు అక్కడ ఉంటారు. మేము ఒక్కరి పనిలో ఒక మళ్ళీ కదా, ఉన్నవాడిని పలకరించి ఇంకా వంతోని సెల్ఫీ దిగి ఏదో కొద్దిసేపు మాట్లాడి వెళ్ళొచ్చు కదా. వాడు అడివేండు 1 నెంబర్ నాకి అని అంటే ఏం చెప్పాలన్న వాళ్ళకి సమాధానం. ఇది కూడా నా నెంబర్లు ఎట్లా దొరుకుతావేమో మాకైతే తెలియదు. నెంబర్లు ఎవరితో ఇప్పించుకుంటారు, ఫోన్ కొడుతూనే ఉంటారు అన్న. మాట్లాడతాం కదా, మాట్లాడిన కాడికి అయిపోవాలా. ఇంకా మళ్ళీ దానికి వాట్సాప్ పెట్టరేమో, ఆ మెసేజ్లు అంటే వీడియోలు పంపించరేమో, దాన్ని బ్లాక్ చేసి మనకు మళ్ళీ వేరే నెంబర్ నుంచి మెసేజ్ పెట్టరేమో, వేరే నెంబర్ నుంచి ఫోన్ చేసారేమో. మొత్తం ఇదే తలకాయ ఇట్లా ఒక వీడియోలో అది ఏది బాత్రూమ్ ఒక వీడియో ఉంది, లోట వెళ్ళిపోతే అది ఫోన్ చేస్తాను లోట. అప్పుడు నెంబర్ లీక్ అయింది, తెల్లగా చేసినామని. ఇప్పటికైనా ఫోన్ వస్తాయి నాకు. ఓకే, అసలు లిఫ్ట్ చేయని వాళ్ళు ఏదో ఒకసారి ఎప్పుడో ఒకసారి మన వాళ్ళే మన బంధువులు ఫోన్ చేస్తారని లిఫ్ట్ చేస్తారు కదా. ఇప్పుడు ఇంతకు మనం మాట్లాడుతుంటే మంచిగా కొత్తగా మాట్లాడుతుంటే చేస్తారు. ఇప్పుడు నీతో సపోజ్ ఇప్పుడు వేరే వాళ్ళతో మాట్లాడినాకు నాకు ఆయన తెలుసు, మళ్ళీ అట్లే నెంబర్లు ఇచ్చుకుంటారని నేను అసలు ఫోన్ లిఫ్ట్ చేయను. ఎత్తిన తర్వాత మా ఊళ్ళో అయితే అప్పుడే హరి అని మాట్లాడతారు, ఇంకా వేరే వాళ్ళు అంటారు అసలు మాట్లాడి. ఇంకోటి ఒకరు ఏం చేస్తాడు, డ్రింక్ చేసి తిక్క మాట్లాడతాడు. ఒకటి ఇంతకుముందు ఇట్లా చేసిండే, డ్రింక్ చేసి ఫ్రెండ్ సర్కిల్లో డ్రింక్ చేసి తిక్క మాట్లాడంటే అసలు అది ఆకాశారా అని ఉండే అక్కడ కానిస్టేబుల్కి సార్ ఇట్లా చేస్తున్నాడు అంటే ఫోన్ చేసి మాట్లాడితే వాడు ఉదయం మళ్ళీ సార్కి ఫోన్ చేస్తే వాడు ఫోన్ లిఫ్ట్ చేయలేదు. లొకేషన్ ఎక్కడ అయ్యాదని ఫోన్ చేసి మాట్లాడితే సారీలా అని చెప్పిండు. మొత్తం తిక్క మాట్లాడతారు వాళ్ళు. మీరేం లేరు నాయన, బ్యాచులర్లు చేసినా సరిపోతుంది. నాకు ఫోన్ చేస్తా రాజు అప్పుడు పడేటప్పుడు. ఒకవేళ అనౌన్ నెంబర్ అని నేను ఇంకా ఇల్లు డిలే కట్ చేస్తా. కట్ చేసి ఎవరో వైఫ్ ఓకే ఎవరో మరి నీకు తెలియదు అంటే అవి ఫ్యాన్స్ ఏ డబ్బులు చేస్తారా నీకు రాత్రి ఏం చెప్తున్నారా. అంటే మేము రావడమే వాళ్ళ నుంచి వాళ్ళ సపోర్ట్, ఆడియన్స్ సపోర్ట్ చేయడం వల్లే మేము ఈ స్థాయికి వచ్చినాము. దాన్ని అది ఎవ్వరు చెప్పినా కాదని లేని వాస్తవము. కాకపోతే మేముండే పరిస్థితి కూడా అర్థం చేసుకోవాలి. వాళ్ళు ఎటువంటి సిచ్యువేషన్, కొన్నిసార్లు డ్యాన్స్ ఈవెంట్లకి గెస్ట్లకి వెళ్ళింటాము, అక్కడ గంటలు నింబడి కొన్ని వందల మందికి సెల్ఫీలు ఇస్తుంటాము. కళ్ళు తిరుగుతున్నా కొంతమంది చేస్తారు, కొంతమంది ఏదో తినిపించడానికి వస్తారు, ఆ గుట్కలు వేసుకుని ఉంటారు, దగ్గర ముద్దు పెట్టి మా వంతని వీడియో మాట్లాడి ఎంత 2-3 గంటలు ఓపికతో చేసింటాం. దాన్ని ఒక్కరు కూడా వచ్చి మెన్షన్ చేయరు. బ్రో మీరు ఆ రోజు ఎంత ఓపికతో అన్ని వందల మందికి ఇచ్చిండు కదా బ్రో. కానీ మాకు చాలా సంతోషం ఏమంటే మాకి లేడీస్ ఫాలోయింగ్, చిన్నపిల్లల ఫాలోయింగ్ చాలా ఎక్కువ ఉంటుంది. మేము వాళ్ళకి ఎన్ని రకాలుగా థ్యాంక్స్ చెప్పుకున్నా చాలా తక్కువ. ఎందుకంటే ఆడవాళ్ళు, లేడీస్, ముఖ్యంగా పొలం పని చేసుకునే వాళ్ళు, చిన్నపిల్లలు, వాళ్ళ అభిమానం అనేది మేము ఇప్పటికీ మర్చిపోలేము. వాళ్ళ వల్లే ముఖ్యంగా మేము ఈ స్థాయికి రావడము. సో వాళ్ళకి ఎన్ని రకాలుగా థ్యాంక్స్ చెప్పుకున్నారో తక్కువే. మరొకసారి కూడా ఈ సందర్భంగా మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మీకోసమైనా ఎక్కడ కూడా మేము బూతులు వాడకుండా, చిన్నపిల్లలు కానివ్వండి, లేడీస్ కానివ్వండి, మీరు పొలాల్లో పని చేసేటప్పుడు పలానా స్టోరీ, పలానా ఉరువిడిగాడు, పలానా కర్రవాడు, పలానోడు ఇలా చెప్పుకుంటారని చెప్పుకునే విధంగా ఉండేటట్ల స్క్రిప్ట్ చేయడానికి ఖచ్చితంగా ప్రయత్నిస్తాను. ఓకే, అయితే ఇప్పుడు వెడ్డింగ్ ఫోటోగ్రఫీ మీరు చేస్తున్నారు కదా, వెడ్డింగ్స్ ప్రోగ్రామ్స్కి వెళ్తున్నారు కదా, ఎవరెవరు పోతారు మీరు? మీ టీం మొత్తం వెళ్తుందా? లేదు, వీడియో తీస్తాడు, ఫోటో, నేను డ్రోన్ ఉంటే నేను డ్రోన్కి వెళ్తాను. ఓకే, సో అంటే ఎక్కువ ఉన్నాయి అంటే ఒకటే రోజు 4-5 పెళ్ళిళ్ళు ఉంటే అవన్నీ కవర్ చేస్తారా లేకుంటే ఒకటే చేయగలం? ఫోటో ఫీల్డ్ లో వచ్చింది అంటే ఇంకా మీరు ముగ్గురే రన్ చేస్తారు, వీళ్ళెవరు ఇన్వాల్వ్ అవ్వరు? వేరే వర్క్. నువ్వేం వర్క్ చేస్తావు? నేను గ్లాస్ వర్క్, అల్యూమినియం గ్లాస్ వర్క్ చేస్తాను. అప్పుడప్పుడు వర్క్ ఉంటే వెళ్ళిపోతావు. నువ్వు నరసింహ? ఆహా, ఓకే. సో అది ఇక ఎవరి వర్క్లో వాళ్ళు బిజీ ఉంటారు. అయితే మీరు నాకు నేను ఒకసారి ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా మీరు చెప్పడం జరిగింది, సో అసలు మేము ప్రమోషన్సే చెయ్యము, సో ఒకళ్ళను పొట్టెందుకు కొట్టాలి, ఎందుకు అబద్ధాలు చేయాలని చెప్పేసి మీరు మాట్లాడారు. అట్లాంటిది మీరు ప్రమోషన్స్ బాగానే చేస్తున్నారు, గోవాకు బాగానే పోయారు, గోవా ప్రమోషన్ చేసారు, చాలా ప్రమోషన్స్ చేస్తున్నారు. సో అంటే మాట మీద నిలబడలేదు, సో ఎందుకు అన్న? ఫస్ట్ క్వశ్చన్ వేసినందుకు చాలా థ్యాంక్స్ అన్న, చాలా మంచి క్వశ్చన్ వేసినావు ఇంతసేపటికి. సో ముఖ్యంగా దీనికి ఇన్స్పైర్ చేసి నువ్వే
నువ్వు ఆ రోజు ఒక మాట నాకు గుర్తుందా, సర్లే నువ్వంటే సెటిల్ అయినావు, ప్రమోషన్ చేయట్లేదు అని నీ స్వార్థం నువ్వు చూసుకున్నావు. మరి వీళ్ళు ఏం చేయట్లేదు కదా, వీళ్ళకి ఇన్కమ్ లేదు, వీళ్ళు కూడా చాలా బీద పరిస్థితుల్లో ఉన్నారు. సో వీళ్ళు ఇంటి నుంచి కూడా అంతో ఇంత సహారా అనేది ఆశిస్తూ ఉంటారు. సో మరి వీళ్ళ కోసం నువ్వు కొద్దిగా కూడా ఆలోచించావని చెప్పి వెళ్ళినావు. నాకు అదే మైండ్లో రన్ అయింది. అవును కదా, ఎన్ని రోజులు చేస్తాం ఇలా. వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా ఇంకోటి, ఈ యూట్యూబ్లో వీడియో చాలా ఫేమస్ అయింది, నేను ఇంత సంపాదించిన, నాకు యూట్యూబ్లో ఇంత వచ్చింది, కట్టలు చూపిస్తూ ఉంటారు, నేను ఇల్లు కొన్నా అది ఇదని. అది ఆల్రెడీ ఇళ్ళల్లో తెలుస్తూ ఉంటుంది. సో ఇందులో నార్మల్గా అదే. ఇంకోటి ఒకసారి 100K ఫాలోవర్స్ వచ్చినారు, 1,00,000 మంది ఫాలోవర్స్ వచ్చినారంటే వాళ్ళకి అది కాదు అర్థమైంది, ₹1,00,000 వచ్చినాయంట పల్లెటూరు కుర్రాలకి, యాడిగివాయా. సో ఇట్లా ఇంకోటి మెయిన్గా 2 రీజన్స్. ఒకటి వచ్చేసి మనకు రాను క్వాలిటీ పెంచాలి వీడియోస్. వాళ్ళని వీళ్ళని ఫోన్ అడుక్కోవడం ఎందుకు, రాను క్వాలిటీ పెంచాలి, ఆడియో సిస్టమ్ పెంచాలి. అండ్ వీళ్ళకి కూడా వీళ్ళు పని వదిలేసుకుంటూ వస్తున్నారు. వీడు సపోజ్ అల్యూమినియం వర్క్ వెళ్తున్నాడు అనుకో, ఒక రోజు మినిమం అక్కడ 500 కూలీ పడుతుంది అనుకో, ఆడికి కనీసం వచ్చిన రోజైనా ఆడికి 500 కాకుండా మినిమం 300 అయినా చూపించగలగాలి. అప్పుడే వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా అబ్జెక్షన్ చేయరు. 1 డే 2 డేస్ అంటే ఏదో వదిలేస్తారు. ఇంకోటి, మనం షూటింగ్ చేయాలంటే చాలా నీడ్స్ ఉంటాయి. ఇప్పుడు చికెన్ ఫ్రై పార్టీ చూపించాలంటే చికెన్ ఫ్రై రావాల్సింది, మేము వీడియోలు తీస్తాం చికెన్ ఫ్రై అంటే ఇయ్యరుగా వాళ్ళు. సో వీటన్నిటి కూడా ఒక రీజను. ఇంకో రీజన్ ఏమంటే, సో చాలామంది కూడా రైతుల పేరు వాడుకొని మేము రైతు బిడ్డని అది ఇది అని చాలామంది ఫేమ్ అవుతున్నారు. నీకు కూడా చాలా బాగా తెలుసు స్పెషల్గా. కానీ మనం ఫస్ట్ నుంచి అలా మోటివేట్ పెట్టుకుంటున్నాం, మనం ఎక్కడ కూడా రైతు బిడ్డలు అని చెప్పుకున్నద్దు. అంత పొలం పనులు ఉన్న వాళ్ళే, మాకు తప్ప వీళ్ళందరికీ కూడా పొలం ఉన్న వాళ్ళే, పొలం పని చేస్తున్న వాళ్ళే. సో మనం ఎక్కడ కూడా అలా వాడుకునొద్దు. కాకపోతే ఇక్కడ మేమున్న బార్డర్లో లాస్ట్ కాబట్టి ఇక్కడ పొలిటికల్ లీడర్స్ అనేది కొద్దిగా మా ఏరియాని అస్సలు పట్టించుకోవాలి, కొంచెం కూడా పట్టించుకోవట్లే. ఎవరో వస్తారని ఏదో చేస్తారని అనడం ఎందుకు, మనకి ఇది ఒక గోల్డెన్ ఛాయిస్ అన్నమాట. దీని ద్వారా మొత్తంగా హెల్ప్ చేయలేకపోయినప్పటికి కూడా మన లోకల్ వాళ్ళకు ఏదో ఒకటి చేయాలి, మనకి ఇది వచ్చిన ఛాన్స్ని వదులుకోకూడదు అని ఫ్యూచర్లో ఒక పెద్ద ప్లానింగ్తో ఉన్నాము. అది ముందే చెప్తే అవ్వదు. సో అందరూ కూడా చెప్తూ వచ్చారు కదా రైతులకు హెల్ప్ చేస్తాను, మనం అలా చెప్పొద్దు, డైరెక్ట్ చేసి. అంటే ఇప్పుడు చాలామంది ఇంటర్వ్యూస్ కానివ్వండి, ఏదైనా కానివ్వండి, పెద్ద వాళ్ళని చేస్తూ ఉంటారు. అది మనం అలా కాదు. రైతు బిడ్డలు కూడా వాళ్ళు చేసే జాబ్ కూడా చాలా వాల్యుబుల్, వీళ్ళు దీనికి తక్కువ కాదు, వీళ్ళు కూడా స్క్రీన్ మీద చూపించేంత వాల్యూ ఉన్నోళ్ళు అనేది ఒక కార్యక్రమం చేయాలని, ఒక ప్రోగ్రామ్ చేయాలనేది డ్రీమ్గా పెట్టుకున్నాము. అది కూడా మిస్టర్ బీస్ట్ చేస్తున్నారుగా. అలా మన రైతు బిడ్డలందరినీ స్పెషల్గా ఫస్ట్ మెయిన్ క్వాలిఫై వచ్చేసి తన స్టడీ కాదు, తను ఖచ్చితంగా రైతు బిడ్డ అయి ఉండాలి, అది చెప్పుకునే విధంగా కాదు, చేస్తూ ఉండాలి. సో అతనికి ఏంటిని అలా అందరినీ జాయిన్ చేసి ఒక ప్రోగ్రామ్ చేయాలని, అది దానికోసమే అహర్నిశలు కష్టపడుతున్నాము. దేవుని దయ వల్ల అది సాధ్యమైంటే చాలా చాలా సంతోషం, అంతకుమించి ఏం లేదు. ఓకే, అయితే ఇప్పుడు నేను ఇంతకుముందు క్వశ్చన్ అడిగిన తర్వాత మీరే అనిపోయారు కదా, అందుకే ప్రమోషన్ చేసినామని. అంటే లేదు నార్మల్గా నేను చెప్తున్నా, అంటే మీరు మాకు చెప్పారు కదన్నా, నిజమే కదన్నా ఆలోచించిన దాని తర్వాత ఇట్లా కొన్ని ఆర్థిక ఇబ్బందులు కూడా ఉంటాయి కాబట్టి ఫ్యూచర్లో మేము క్వాలిటీ కూడా పెంచాలి కాబట్టి చేయడం జరిగిందని. సో నేను ఆ రోజు ఎందుకు చెప్పినంటే, నీ వెనకాల వీళ్ళందరూ నడవాలంటే వాళ్ళకి ఏదో, ఇప్పుడు నువ్వు ఆయనకు వెళ్తున్నాడు వర్క్కి, ఆయనకు 300 ఇస్తేనే వాళ్ళ ఇంట్లో వాళ్ళు హ్యాపీగా ఉంటారని ఇదే మాట్లాడినా మనం లాస్ట్గా. అవునవును. సో దానివల్లనే నేను మళ్ళీ ప్రమోషన్లో చేయనన్నారు కదా, ఇట్లా చేసిరు అది, అందుకని నేను అడగడం జరిగింది. అయితే ఇంకో విషయం ఏంటంటే, ఏదో ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ ఇవన్నీ హ్యాక్ అయినట్టు ఇన్ఫర్మేషన్ వచ్చింది నాకు, ఏంది అసలు ఏమైంది? అవును బ్రో, అదైతే మాకు ఒక చీకటి అధ్యాయం అనొచ్చు. రీసెంట్గా ఇన్స్టాగ్రామ్ అనేది హ్యాక్ చేయడం జరిగింది మాది. సో దాదాపు ఒక 20 రోజులు అయిందనమాట, ఏం పోస్ట్ చేయలేకపోయినాం, ఏం లేదు అసలు. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, యూట్యూబ్ ఒకటే ఉందన్నమాట. ఇవి రెండు కూడా, ఫేస్బుక్లో పేజు, ప్రొఫైలు 2 పోయినాయి, ఇన్స్టాగ్రాము పోయింది. అసలు మా కాలు చేతులు ఆడట్లేదు. ఎందుకంటే కొన్ని ఏళ్ళ కష్టం ఇది. మేము స్టార్టింగ్లో మనం ఏదైనా కానీ రియలిస్టిక్ ఉండాలని దెబ్బల కోర్చుకొని, అది కోర్చుకొని, తిండి లేకుండా, నిద్ర లేకుండా, రాత్రులు చేసిన చాలా ఉంది. ఇన్నేళ్ళ కష్టం ఒక్కసారిగా పోతే ఎలా ఉంటుంది? మాకు ఏడుపు ఒకటే తక్కువ ఉండే, చాలామంది ట్రై చేసినారు. ఇంకోటి, మేమున్న ఏరియాలో టెక్నికల్ పరంగా పెద్ద సపోర్ట్ లేదు. అంటే ఇక్కడ అంత నాలెడ్జ్ ఎవరికి లేదు. ఎవరన్నా అడుగుదామా అంటే మేమే పెద్దవాళ్ళం ఇక్కడ. ఎవరిని అడిగినా ఒకటే డైలాగ్, మీకన్నా ఎవరికి తెలుసరా అని. హైదరాబాద్ వాళ్ళని కాంటాక్ట్ అయినాం ఒక మేడంని. ఆ మేడం కూడా చాలా ట్రై చేసింది, కాలేదు. ఇంకా మన యూట్యూబ్లో చాలామంది టెక్నికల్ పరంగా చెప్తూ ఉంటారు, పలానా అప్డేట్స్ గురించి, పలానా యాప్స్ గురించి, పలానా మొబైల్స్ వస్తున్నాయి, వాళ్ళు వీళ్ళని పెద్దవాళ్ళు, వాళ్ళందరూ కాంటాక్ట్ అయినాం. ఎవ్వరు కూడా మాకు రిప్లై ఇవ్వలేదు. అండ్ ఒక అన్న అయితే, అతని పేరు చెప్తే బాగుండదు కానీ చాలా ఫేమస్ తను కూడా టెక్నికల్ పరంగా. తనైతే కాల్ మీ ఫర్ త్రూ యాప్ అని ఒక యాప్ ఉంటుంది, అందులో నిమిషానికి ₹10 కట్ అవుతూ ఉంటాయి. సో అన్న వచ్చేసి దాని ద్వారా కాల్ చేయండి అన్నాడు.
కాల్ చేసినాం, అన్న మేము పలానా పల్లెటూరు ఛానల్ అన్న, తెలుసు కదన్నా మేము ఇంతమంది ఫాలోవర్స్ ఉన్నారు అంటే చెప్పండి అంటే, అన్న ఇలా మాట్లాడితే సరిపోదు, మీ కాంటాక్ట్ నెంబర్ ఇవ్వండి మనం మాట్లాడుకుందాము, అమౌంట్ ఏమైనా కట్టేది ఉంటే మేము ఖచ్చితంగా కడతామని చెప్పినాము. చెప్తే తను లేదు మాకు ఎవరైనా కూడా సమానమే, మేము అలా లేదు ఇలా అయితేనే మాట్లాడతాం లేకుంటే లేదు మీ ఇష్టము అని నెగ్లెక్ట్ చేసిండు. మాకు చాలా బాధ అనిపించింది. అబ్బా సాటి క్రియేటర్స్ అయి ఉండి కూడా మమ్మల్ని కొద్దిగా కూడా సపోర్ట్ చేయట్లేదు కదా ఇదని. కానీ మా అదృష్టం బాగుండి పూణే నుంచి ఒక అన్న హిందీ పర్సన్ రాకేష్ అని తను చాలా హెల్ప్ చేసిండు. తనే మా ఛానల్ని తిరిగి రప్పించిండు. సో తన హెల్ప్ని మా లైఫ్లో మర్చిపోలేదు. అసలు ఏమైంది అంటే ఎవరి దగ్గరికి పోయిన యాక్సెస్లో తెలీదు, మనకు అంత నాలెడ్జ్ లేదు కదా. ఓకే. అంటే ఇంతకుముందు 4 మెంబర్స్ ట్రై చేసిండు, ఒకసారి తెలిసింది మాకు. తెలిసి అప్పుడు కొద్దిగా సెక్యూర్ చేసినాము. సెక్యూర్ చేసి అది మెటా వెరిఫైడ్ అని ఉంటుంది, అది అప్పటికప్పుడు తీసుకున్నాము. తర్వాత అయితే హ్యాక్ అయింది. దాన్ని రిట్రేస్ చేద్దాము అంటే మేము అప్పట్లో స్టార్టింగ్లో మా దగ్గర మొబైల్స్ ఉండేవి కాదని చెప్పినాము కదా. ఎవరి మొబైల్ నుంచి అంటే వాళ్ళ మొబైల్ నుంచి లాగిన్ అయ్యే వాళ్ళము. అవి ఎక్కడెక్కడికో లింక్ అయి ఉండేటివి. ఇప్పుడు ఆ లింక్స్ అన్నీ చెప్పాలంటే సాధ్యం కాదు, అన్నీ గలిబిలిగా ఉంటాయి. వాళ్ళకు కూడా కొంతమందికి అర్థం కావట్లేదు. సో అలా చాలా చాలా కష్టమైంది దాన్ని సాధించడం. సో ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ హ్యాక్ అయిన ఉండే, ఫేస్బుక్, యూట్యూబా లేకుంటే యూట్యూబ్ లేదు, ఓన్లీ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్. సో ఫేస్బుక్ వచ్చిందా మరి? రాలేదు, ఫేస్బుక్ పేజ్ రాలేదు, ప్రొఫైల్ రాలేదు. ఓకే. మరి ఎట్లా మరి దానిపైన వర్కౌట్ చేస్తున్నారా? ఆల్రెడీ తన పేరు మీద ఉండే ఒకటి, తన పేరు మీద ఉన్నదాన్ని మార్చేసినాం. ఓకే. మనకు మరీ అంత డీప్గా అంత నాలెడ్జ్ లేదనమాట వాటి గురించి, ఎలా చేయాలి, ఎలా చాట్ చేయాలి, అది ఇది అని. సో ఉన్నదాన్ని మళ్ళీ మార్చేసినాం. సో ఇప్పుడైనా జాగ్రత్త ఉండాలి, బ్యాకప్ చేసుకోవాలి అనే ప్లాన్లో ఉన్నాం. నెక్స్ట్ ఒక కొత్త మొబైల్ తీసుకొని బ్యాకప్ ఛానల్గా పెట్టుకోవాలి కొత్త ఐడెంటిటీస్తో. సో అంటే ఆ ఫోటోలో వెనకాల ఉన్న ఫోటో చూస్తుంటే చాలా బాగా అనిపిస్తుంది. అంటే అరటాక్ తోటి అంటే మీరు వెడ్డింగ్ ఫోటోగ్రఫీ చేస్తారు అనే దానికి ఇదే నిదర్శనం అనుకోవచ్చు. అంటే చాలా బాగుంది అది చూస్తూ ఉంటుంటే. అంటే 4 lakhs వచ్చినప్పుడు అనుకుంటుంది, 4 lakhs ఫాలోవర్స్ వచ్చినప్పుడు. సో వాళ్ళు అంత మంచిగా నవ్వుతున్నారు. ఆ 4 lakhs తర్వాత నుంచి ఈ 6 lakhs మధ్యలో మీలో మీకు గొడవలు జరిగినాయంట, వీడియోలు ఆపేసారంట, ఏమైంది? ఏం లేదు, మెయిన్గా ఇదే బ్రో. మనం అప్పుడు కూడా ప్రమోషన్లు ఎక్కువ చేయకూడదు అని పెట్టుకున్నాం. ప్రమోషన్లు ఎక్కువ చేయమని ఇళ్ళలో గొడవలు ఎక్కువ స్టార్ట్ అయినాయి అనమాట. ఏమని ప్రతి ఒక్కరు కూడా జనాలు అండం మొదలైంది అనమాట. మీకు అంత వస్తున్నాయంట, ఇంత వస్తున్నాయంట, ఎక్కడ పెడుతున్నారు, మీకు ఇవ్వట్లేదా, వాళ్ళకి ఇవ్వట్లేదా ఇదని. కానీ వాళ్ళకి ఏం తెలుసు, మనం ఎక్కువ ప్రమోషన్ చేయట్లేదు. చేసినా ఎప్పుడో ఒకటి ఫిల్టర్ చేసి అది జనాలకు ఉపయోగపడుతుంది లేదని చేసినాం. ఆ చేసింది కూడా అన్నదానాలు చేయడము, బెంచీలు ఏర్పాటు చేయడము, చలివేంద్రాలు ఏర్పాటు చేయడము. కర్నూలులో చలికి వీళ్ళు కొంతమంది నిరుపేదలు ఉంటారు, రోడ్ల పక్కన ఉండేవాళ్ళు, వాళ్ళందరికీ దుప్పట్లు పంచడము, రెయిన్ కోట్స్ పంచడము, ఫుడ్లు ఏర్పడడం, ఇవన్నీ చేసేవాళ్ళం అనమాట. వీళ్ళకి అవన్నీ తెలియదు కదా. ఉన్న అమౌంట్ అక్కడ పోయేది, ఎప్పుడన్నా మిగిలిన అమౌంట్ ఏదైనా ఎక్విప్మెంట్ కొనడానికి సరిపోయేది. ఇంకోటి ఒకరు పంపిస్తే ఒకరు వచ్చేది కాదు. సో దానివల్ల గొడవలు అనమాట. ఈరోజు మా ఇంట్లో గొడవ పడి వచ్చిన, ఈరోజు ఎలాగైనా షూట్ చేయాలని, నువ్వు రాలే. సో ఇలా గొడవ, నా మాట నువ్వు వినవు, నీ మాట వినవు, నీ డేట్ నాకు సెట్ కాదు, నా డేట్ నీకు సెట్ కాదు, ఇవే ఇంకా. సో అట్లా గొడవలు జరిగినాయి. ఓకే. ఈ వెనకాల ఇది పోలీస్ ఫ్లాగ్ డే అది ఏంది అంటే రీసెంట్గా షార్ట్ ఫిల్మ్ కాంపిటీషన్ పెట్టిండ్రు. చాలా జరుగుతుంటాయి కానీ మేము ఎప్పుడు కూడా పాల్గొనలే. సపరేట్గా డిపార్ట్మెంట్ వాళ్ళ నుంచి కాల్ చేసిండ్రు, ఎస్పీ ఆఫీస్ నుంచి కాల్ చేసి, మీరు చాలా టాలెంట్ పర్సన్స్ కదా, మన ఏరియా నుంచి ఇంతవరకు కాంపిటీషన్స్కు ఏది కూడా వెళ్ళలేదు, మీరు ఒకసారి ట్రై చేయండి మా కోసమైనా, చాలా బాగుంటుంది కదా అంటే. మాకు అంతగా నాలెడ్జ్ లేకపోయినా సరే డిపార్ట్మెంట్ వాళ్ళు అడిగినారంటే, వాళ్ళు మనల్ని అడగడమే మా అదృష్టం, మా జీవితాలకు పెద్ద అదృష్టం. వాళ్ళ మాట తీసేయడం ఎందుకు అని వాళ్ళ మాట మీదే తీసినాం అనమాట. సో డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చాలా హెల్ప్ చేసిండ్రు ఆ షూట్ చేయడానికి. అదేమైంది, డిస్ట్రిక్ట్ లెవెల్లో ఫస్ట్ ప్రైజ్ కట్టేసింది. సో ఇప్పుడు స్టేట్ లెవెల్లో పోటీ పడడానికి వెళ్ళిపోయింది ఇప్పుడు అది. సో ఆ షార్ట్ ఫిలిం అక్కడ ఫోటో ఎప్పుడు? అది కూడా ఎస్పీ సార్ వాళ్ళు ఆ షార్ట్ ఫిలిం చూసి అసలు మేము ఎక్స్పెక్ట్ చేయలే ఈ రేంజ్ అవుట్పుట్ ఇస్తారని. మీరు పోలీసుల అమరవీరుల దినోత్సవం గురించి అసలు మా లైఫ్ మాకు చూపిస్తున్నట్టుంది, మా కష్టాలను మీరు దగ్గరుండి చూసి చెప్తున్నట్టుంది అని వాళ్ళు ఫస్ట్ ప్రైజ్ వచ్చినందుకు అది బోనఫైడో ప్రశంసా పత్రం అంటారు కదా తెలుగు, అది ఇచ్చిండ్రు. ఓకే. అయితే ఇక్కడ ఉన్న 4 నెంబర్స్లో ఎవరితోటి ఎక్కువ గొడవలు స్టార్ట్ అవుతాయి
అంటే దేని పరంగా? దేని పరంగా కంటెంట్ పరంగా కానీ ఎక్కువ టేకులు తీసుకోవడం పరంగా కానీ మాట వినకపోవడం కానీ ఇట్లాంటి. సో హరి ఓకే. సో గొడవలు స్టార్ట్ అవుతూ ఉంటాయి. ఓకే డన్. సో ఇప్పుడు వీళ్ళు మిమ్మల్ని ఒక్కో క్వశ్చన్ అడుగుతారు వాళ్ళ ఇష్ట ప్రకారంగా. సో ఇక్కడ నుంచి వద్దాం. సో నరసింహ, సో ఏమన్నా క్వశ్చన్ అడగాలనుకుంటున్నాం మనం? అడిగేసాయి, ఏముంది అడిగేసాయి. మంచి ఛాయ్ చెడి. ఏమన్నా సరిగా వీడియోలు చేయకుంటే అన్న కొడతాడు. ఇంకా ఫస్ట్ నువ్వు చక్కగా చేయి, ఒక్కసారి 2 సార్లు 3వ సారి ఛాయిస్ ఇస్తాడు. 4వ సారి పోయిందనుకో ఇంకా కోపం లేస్తే కొడతాడు. ఇంక ఎట్లా తిరుగుతాడో తెలియదు. ఇంకా ఫస్ట్ సరిగా చెయ్యి. నువ్వు టేక్లు ఎన్ని తీసుకుంటావు, టైం ఉందే, ఎవరి పనులకు వాళ్ళు వెళ్ళిపోవాలి కదా, చేసుకుంటూ ఈడనే ఉంటామా అని తిడతాడు. ఇంకా అది మాత్రం భయం అవుతుంది. నేను చెప్పింది ఏదైనా క్వశ్చన్ అడగాలనుకుంటున్నావా అని చెప్పమని పొగడమని చెప్పలే. ఏమన్నా నన్ను అడగాలనుకుంటే అడుగు. అన్ని తోపు లెక్కలు చేస్తాడు కదా మీ దాంట్లో? అట్లేం లేదన్న, లేదా? ఉన్న వాస్తవం మాట్లాడుతున్నా. ఓకే సరే, ఇప్పుడు నువ్వు క్వశ్చన్ ఏం అడగావా? తర్వాత అడుగుతా. ఇప్పుడు నువ్వు అడగొచ్చు కదా, మళ్ళీ ఛాన్స్ రాదు నా ఇంటర్వ్యూలో. ఏం అడగలేదు. ఏం అడిగేది లేదా? అడుగు కదా ఏదో ఒకటి. వాళ్ళు అడిగిన తర్వాత అడుగుతారు. లేదు, నువ్వే ఫస్ట్ అడగాలి, మళ్ళీ ఛాన్స్ రాదు, నీ ఇష్టం. అంటే ఏ పర్పస్ మీద? ఏ పర్పస్ అయినా కానీ, ఆయన పర్సనల్ లైఫ్ కానీ ఈ లైఫ్ కానీ ఏదైనా కానీ. ఏమన్నాడు? గోల్డెన్ ఛాయిస్. నేను కూడా అబద్ధం చెప్పా, 100% నిజమే చెప్తా. సరేలే, ఎప్పుడు చూసినా ఊర్ల మీద తిరుక్కుంటే ఉంటావు. మరి ఊరు ఇడిచిపోతే ఊరు ఇడిచిపోతానుకో అక్కడ పోయి చక్కగా ఉండవు. ఊర్లో వస్తావు, ఊర్లోనే ఉంటాయి. వాళ్ళు పొద్దున ఊరిని పట్టుకోని తిరుగుతావు కదా నువ్వు. ఎట్లా? నాది సంచార జీవి బతుకు అనమాట. ఒక తాను పోతే వారం పోతాడు అన్న, పోయినాడు అనుకో, అక్కడ ఉన్నాడు అనుకో, ఊరి మీద భూమిలో ఏమో ఒక్క 10 రోజులు ఎక్కడన్నా ఉండిరమ్మన్నాడు. ఉండడు. ఊర్లోకి వస్తే అందుకొరకు అడుగుతా ఉన్నా. ఊరు ఇడిచిపోతావు, ఊర్లోకి వస్తావు, ఊరికి అక్కడే ఉంటే లేదు, సైడ్ లైఫ్ సెటిల్ అవుతుంది కదా, అక్కడే ఉండదు కదా. మనకు ఊరు ఉండాలి, ఊర్లో చుట్టుపక్కలనే తిరుగుతుంది. ఒక్క చోట ఉండవు ఎందుకు అని అడుగుతున్నాను. ఒక చోట అది ఏముంది, నాకు ఒక్క చోట ఉండడం నచ్చదు. అంటే ఈ విలేజ్ మాత్రమే నాదని బౌండరీ లాగా గీసుకొని నాకు చాలా చోట్ల తిరగాలి, కొత్త తెలుసుకోవాలి, అది ఇది అక్కడిక్కడ తిరుగుతుంటా. మళ్ళీ అక్కడికి వెళ్ళాక ఎంతైనా పుట్టినూరు అనేది అది స్పెషల్ బర్త్ ప్లేస్ అనేది. ఆయన ఏమంటున్నా అనుకుంటున్నావు? ఎక్కడ ఊర్లో తిరగనిక పోయినగానే వచ్చేస్తావంట. అదే ఎందుకు వస్తావు, అక్కడనే ఉండొచ్చు కదా అంటుండు. అక్కడే ఉండొచ్చు కదా, పొద్దున ఊరిని పట్టుకునే అంటుండు. అన్న మేము కూడా పోయినాం 2 months 3 months ఏదో పని మీద. అప్పుడు బెంగళూరు కూడా పోయినాం, హైదరాబాద్లో ఉన్నాం, హైదరాబాద్లో కూడా పోయినాం. 3 నెలలు 4 నెలలు ఉంటాం. పోతాడా ఒక 10 రోజులు ఎక్కువ ఉన్నా, పోయినా 1 day 2 day యాడికన్నా బండి వేసుకునే పోతుంది. ఎందుకో నాకు అర్థం కాదు. నేను చాలా వరకు స్క్రిప్ట్లు అనేవి బండి మీద పోయేటప్పుడే ఆలోచిస్తుంటా డిఫరెంట్. నేను అందుకే నేను ఎవరిని లిఫ్ట్ ఇయ్యను నేను. ఎందుకంటే లిఫ్ట్ ఎక్కించుకున్నాం అనుకో, వాడు ఏదేదో అడుగుతుంటాడు. ఏమన్నా భలే తీస్తుంటారే వీడియోలో అంటాడు. ఫస్ట్ ఏమంటాడు, నువ్వు పల్లెటూరు కురాలే కదా అంటారు. కాదన్నాం అనుకో, నాకు తెలుసులే నువ్వే అంటాడు. నాకేమనిపిస్తుంది, మరి తెలిసి ఎందుకు అడుగుతున్నావు అంటే, అన్న అది బాగా తీసినావు, ఇది బాగా తీసినావు, ఎక్కడికి వెళ్తున్నావు అన్నీ అడుగుతాడు. ఈ సోదంతా వస్తుంది, సోదంతా వస్తుంది. అదే ఒక్కడికి వెళ్ళాం అనుకో, మంచిగా ఆ టైంలో ఇంకో నార్మల్గా ఉంటే ఫోన్ ఎత్తుకుంటూ ఉంటాం. బండి మీద మాత్రమే ఫోన్ ఎత్తలేము. ఆ టైంలో ఫ్రెష్ గాలి తగులుతుంటుంది, మంచి మంచి థాట్స్ వస్తుంటాయి. సో కొన్నిసార్లు థాట్స్ రానప్పుడు నేను బండి వేసుకొని ఎటు వెళ్తాను నాకే తెలియదు, అలా వెళ్తూ ఉంటా. సో నెక్స్ట్ రాజు. నాకేం క్వశ్చన్స్ లేవు. నేను వీళ్ళకి బాగా పరిచయమైన కానీ కూడా ఆయన మీద నాకేం క్వశ్చన్స్ అనేది రేస్ కాలే. నాకు అడగాలనిపించేది లేదు, నాకు క్వశ్చన్స్ ఏం లేవు. ఆయన నుంచి నాకు అన్ని సమాధానాలు దొరుకుతాయి. అన్నీ దొరుకుతాయి. ఇద్దరు ఫోన్లలో మాట్లాడతారా? ఫోన్లలో ఏం లేదు, ఇప్పుడు కలిసినప్పుడల్లా మాట్లాడుతూనే ఉంటాం కదా. నాకైతే ఆయన మీద క్వశ్చన్స్ అయితే కాదు. ఎందుకు నవ్వరు మీరు? అంటే అది నిజమా? అంటే పౌలల్లో డిన్నర్ స్టూడియోలో ఉంటారు, ఫోన్లో కాదు, డైరెక్ట్ స్టూడియోలో ఉంటాము. ఎక్కడైనా బయటికి పోతే కూడా ఎక్కువ నేను తొలుకోబోతుంటాడు. ఓకే, నువ్వేమన్నా క్వశ్చన్? నాది క్వశ్చన్ ఏమంటే ఎప్పటి నుంచి అడుగుదామని, ఇప్పుడు రీల్స్ తీస్తుంటాం, సంగం చాలా టేక్స్ తీస్తాడు అనమాట. సో ఫస్ట్ టేకే పెడతాడు. ఏంటి ఫస్ట్ టేక్ పెడతాప్పుడు నువ్వు అన్ని టేక్లు ఏంటి తీపియాలా? చెప్పు. ఏం లేదు, దీనికన్నా ది బెస్ట్ వస్తుందేమో నెక్స్ట్ అని. ఏది రాదు, ఫస్ట్దే అంత ఇంత బెటర్గా ఉంటుంది. తర్వాత వచ్చేది ఇంకా డౌన్ అయ్యకుండా వస్తుంది. అబ్బా అన్ని చెక్ చేస్తాను, నాకు కూడా పని పెరుగుతుంది ఎడిటింగ్ దగ్గర. ఈడు ఎన్ని టేకులు తీసుకుంటే అన్ని టేకుల్ని ఫిల్టర్ చేయాలి నేను. ఎక్కడ ఏ పదాన్ని స్పష్టంగా పలికిండు, ఎక్కడ ఏది కెమెరా యాంగిల్ బాగా వచ్చింది అన్ని చూసి
మళ్ళీ నచ్చితే మళ్ళీ ఫస్ట్ పెట్టేస్తుంటా. ఫర్ సపోజ్ కొన్నిసార్లు ఈ టేక్లో ఒక వర్డ్ బాగా వచ్చింటుంది, ఇంకో టేక్లో ఇంకో వర్డ్ బాగా వచ్చింటుంది, వాటిని కట్ చేసి మిక్స్ చేస్తుంటాం. ఓకే. సో హరి, మనకేం లేదా నువ్వు క్వశ్చన్ అడగాలనుకున్నావు నువ్వు ఇంతకుముందు, నిజంగా అంటే కావాలని చెప్పి మళ్ళీ నేను రిగిస్తాడని చెప్పేసి నువ్వు అడగాలి. నిజం అంటే ఆయన నాకేం క్వశ్చన్ ఏం లేదు. ఆ? లేదన్నా మరి ఇంతకుముందు కన్నాడు నువ్వు ఎక్కువ సతాన్స్తో వీడు వేస్ట్ గాడు అన్నట్టు చెప్పిండు మరి ఎవరు ఇంతకుముందు. అది చెప్పిండు కానీ ఆయన అన్నారు కాబట్టి నేను అట్లా అన్నాను. చెప్పిండు కాబట్టి ఒప్పేసుకుంటావా? అట్లా కాదా, నేను చేసేదానికి అంటున్నాను ఆయన, అంతే. అదేం తప్పలేదు కదా. సరే ఏమేం చేస్తాను? ఎవరు మంచి చేసేటప్పుడు కొంచెం తేగలు ఎక్కువ తీసుకోవడము, బిల్ ఇది బిల్డప్ మాట్లాడడము. బిల్డప్ మాటలా? ఎట్లా మాట్లాడతాడు? అదే ఎదురు మాట్లాడతారు కొంచెం ఎదురు అనమాట. ఎట్లా మాట్లాడతాడు? యాక్టర్కి విసుగొచ్చేటట్టు చేస్తుంటాడు. ఓకే రాజు, నువ్వు చెప్పు ఎట్లా 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 బిల్డప్ మాటలు మాట్లాడతాడు? ఎట్లా లేదు, ఈయన కూడా చెప్తుంటాడు అనుకో, ఇంకా వాడు ఏమో మాట్లాడుతుంటాడు. ఈయన ఒక మామూలేనా ఇప్పుడు కెమెరా బిల్డప్ బాబాయా? బిల్డప్ బావే కానీ ఎక్కువనే వాడు. ఇప్పుడు ఈయన డైరెక్షన్ చేస్తుంటాడు అన్న. ఎవరికైనా ఒక టేకు 2 టేకులు అంటే మనం కూడా ఓకే చేస్తాడు. ఆయన కూడా మరీ 10 టేకులు అంతలో ఆయన కూడా విసుకొస్తుంది. ఇప్పుడు మనం డైలాగ్ అనేది మాటలు చెప్తాం, మన కెమెరా యాంగిల్ ఒకటి అక్కడనే రావాలా, ప్రతిసారి అదే యాంగిల్ రావాలంటే రాదు. ఆయన కూడా అట్లా కోపడుతుంటాడు. అప్పుడు కొంచెము మరి వాడు పడడు అనమాట. ఎప్పుడో ఒకసారి తీసుకుంటున్నాం అన్న టేక్లు, తీసుకోము. అది 3 ఆఫ్లు ఉన్నప్పుడు ఎప్పుడో ఒకసారి తీసుకుంటాము, ప్రతి ఒక్కరు తీసుకుంటాంలే. కానీ అంటే ఎక్కువ టేకులు నేను తీసుకుంటా, కానీ ఎప్పుడన్నా కొద్దిగా దాని మీద ఎక్కువ ఫెజర్ పెట్టినప్పుడు కొంచెం టేకులు ఎక్కువ తీసుకుంటాం. ఒక్కోసారి ఇంకా తొందరగా వేస్తాను. అయితే వాడు పడడు అనమాట. మేము ఆయన తిట్టినా కూడా ఎట్లా అంటే ఇప్పుడు ఈ మామ ఏం చేస్తారు, నేను వెళ్తేనే కొద్దిగా ఏదో ఒక మాట అన్నా, ఒక 2-3 మాటలు అన్నా పడతాను అనమాట. నేను పడను, కొద్దిగా ఎదురు. వాడు పడడు. అట్లా మేము ఇంకా మంచిగా మాట్లాడతారు, అసలు మా నోట్ల నుంచి మాట రాదు. ఇంకా ఇంట్లో మా నాయనకు కూడా భయపడను, కానీ ఈయనకి భయపడతావు. ఇంకా నిజంగా అంటే ఏదైనా పని, ఇది స్టూడియో కానీ నేను నైట్ ఫోన్ ఉంటాను కదా, ఎవరైనా ఫ్రెండ్ని దొరకొచ్చి పడబెట్టుకోవాలన్నా కూడా భయమే నాకే. ఎందుకంటే వాళ్ళు డ్రింక్ చేసి వచ్చిండ్రు, ఇదే ఈ వచ్చి ఏమైనా చేసినాకో ఆ మంచి నన్నే రానేది నాకని అట్లా భయపడుతున్నాను. ఏదైనా తప్పు చేయడానికి కూడా ఫస్ట్ ఆలోచిస్తుంటా. అంటే ఫ్రెండేనా? అదే ఫ్రెండ్ మనం పెట్టుకుంటాను కదా, ఫ్రెండేనా? ఆంటీయా లేకుంటే ఎవరా? అట్లా కూడా అడగాలా? అంటే ఫ్రెండ్ అంటే వాడు ఫ్రెండ్ అని చెప్పిండు. బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్. ఓకే బాయ్ ఫ్రెండ్ అంట. బ్యాడ్ వర్డ్స్ అనేది ఎక్కువ స్థానం ఇయ్యడు. ఏమన్నా చేసినాడు అనుకో ఇంకా ముఖం మీద చెప్పేస్తాడు, తింటాడు. ఇంకా నువ్వు ఇట్లా చేయొద్దు, ఫస్ట్ నువ్వు చేసే పని చేసి ఏదైనా కానీ మన ఫ్రెండ్స్ ఉన్నప్పుడు కూడా ఏదైనా సహజం మన ఎవరికైనా కానీ అబ్బాయి ఖచ్చితంగా అమ్మాయిల గురించి మాట్లాడేది అది ఉంటుంది ఫ్రెండ్స్ ఇట్లా. కానీ ఈయన ఉంటే మాత్రం మాట్లాడాలి అస్సలు. ఇంకా నోట నుంచి అమ్మాయి గురించి అనేది మాకు నోట్ రాదు. సరే ఇప్పుడు మీ దగ్గర ఉన్న టాలెంట్ని బయటకు దిద్దాం ఒక్కళ్ళ దగ్గర నుంచి. సో డైలాగులు చెప్పేటోళ్ళు డైలాగులు చెప్పండి, పాటలు పాడేటోళ్ళు పాటలు పాడండి. సో ఫస్ట్ హరి దగ్గర నుంచి వద్దాం. హరి పాట పాడతావా డైలాగ్ చెప్తావా? సరే డైలాగ్ చెప్తావా? డైలాగ్ ఏం చెప్పాలా? నీ ఇష్టం వచ్చింది చెప్పు. నీ ఫేవరెట్ హీరో ఎవరు? మనకి హీరో మన హీరోయిన్ ఇంతవరకేనా? లేదు హీరో ఎవరైనా కానీ. ఓకే సరే నీది నువ్వు అనుకుంటావా హీరోని? నాది నేనా? నేను అనుకుంటా. నీది నువ్వు అనుకుంటావు? నాకు నేను ఎప్పుడు హీరో. ఓకే సరే వేసుకో ఏదన్నా ఒక డైలాగ్. ఇంకా డైలాగ్ ఏది ఇంతవరకే డైలాగ్ ఏదో ఒక డైలాగ్ అట్లా నీ డైలాగ్ అట్లే డైలాగ్ రాలే మనకి. ఏం చెప్పాలమ్మా, అందరు అడిగేసి అందులో ఆలోచించుకుంటా. ఏం లేదు వేసేయాలి. డైలాగ్ గుర్తు. నేను ఎక్కువ సినిమాలు చూడను. ఏం చూస్తావు మరి? సినిమాలు చూడను నేను ఎక్కువ. ఏం చూస్తావు అంటున్నా? సినిమాలు చూడవు, వాళ్ళు నవ్వుతారు ఎందుకు? ఏం చూస్తాడు? మాది కూడా అదే డైలాగ్, అదే డౌటే మాకు కూడా. సినిమా ఏం చూస్తుంటాడు, 24 గంటలు ఫోన్ పట్టుకొని ఉంటాడు అని మాకు కూడా అనుమానం వచ్చింది. సో ఎవరితో చాట్లు వేస్తారేమో అదేం లేదు. మరి డైలాగ్ పాట పడతాను. పాడు. అనిత ఓ అనిత నా అందమైన అనిత, దయలేదా కాస్తైనా నా వీర ప్రేమ పైన, నా ప్రాణమా నన్ను వీడిపోకుమా, నీ ప్రేమలో నన్ను కరగనీకుమా, పదే పదే నా మనసు నిన్నే కలవరిస్తుంది, వద్దన్నా వినకుండా నిన్నే కోరుకుంటుంది. అనిత 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 ఓ అనిత ఓ అందమైన అనిత, దయలేదా కాస్తైనా నా వీర ప్రేమ పైన, నా ప్రాణమా నన్ను వీడిపోకుమా, నీ ప్రేమలో నన్ను కరగనీకుమా. మా పెళ్ళని చూస్తున్నట్టుంటే తల్లి నువ్వు అనిత అనిత అంటే ఎవరైనా లవర్ అనుకునేవు,
జస్ట్ ఏదో పాట అంతే. ఎందుకు ఇంతకుముందు చెప్పినావు అనిత అని నాకు 10th లో పద్మాని కూడా అన్నాడు. పద్మాన్లే పద్దు వేరే వాళ్ళు ఎవర్లే. సరే నువ్వు నా డైరెక్టర్ ఏమంటారు ఫోన్ కెమెరా పాటనో ఏదో ఒకటి ఏది తీసి చూపిస్తావు? ఏమైనా తీసి చూపిస్తా అంటున్నా. అన్న కవితలు బాగా చెప్తాడన్న. కవితలో సరే ఒక కవితనన్నా పోయమన్నా ఏదన్నా కవితలు ఏం రాయని డైలాగ్ చెప్తలే మన చెప్పు. ఏదో అదే అంటే ఫ్రేమ్ అవుట్ అది చెప్తాలే చెప్పు. ఏ లేట్ చూపు కొంచెం కూర్చున్నకాడైనా ఊపమని ఏం కాదు. ఏం లేదు డైలాగ్ చెప్తాలే అంతే. నాకు తెలిసే నువ్వు తక్కువైన ఆడదానికి కాదు, మిద్దెక్కి మిండగాలని చూసి ఆడదానివి నువ్వు. ఎవరాళ్ళు అందాక వచ్చిందిగా బ్యూటీ. ఓకే నువ్వు నువ్వేమలా నేను డైలాగ్ నాకు గుర్తొస్తలేవా డైలాగ్. పాట పాడు. డాన్స్ ఆడతావా? డ్యాన్స్ అసలే రాదు. మరి ఏం చేస్తావు? డ్యాన్స్ మనం కాళ్ళు చేతులు ఉడితే మళ్ళీ అది ఏదో వేరే అయిపోతుంది. మరి లవ్ కొటేషన్లు చెప్తాడు. లేవు లవ్ కొటేషన్ మన దగ్గర ఎక్కడంటే ఫేవరెట్ డైలాగ్ కొటేషన్ వచ్చేసి చెప్పు. నన్ను చూసి ఏడవకరానా? అది కాదు, చెంబులో పువ్వు ఇదే మన లవ్. ఇదే మన లవ్. ఓకే. చెంబులో చేయందుకు పెట్టావు, నా గుండెలో ముళ్ళెందుకు గుచ్చావు. చెప్పు. గుర్తొస్తలేవనా? గుర్తు తెచ్చుకో. కాదులే మామ వచ్చిందే తిన్నీకి వచ్చామని నీకు తెలుసు, మళ్ళీ ఏతునా అని ఏడు కడుతోసి ఏస్తోడైతే వేయలా లింగులిటి కానీ ఒక ముక్కేసేవా. మా మూడోడు బాగా కూర్చుంటే 3 కేజీలైనా తింటామని నీకు కూడా తెలుసు, మళ్ళీ లింగులిటి కానీ ఒక ముక్కేసి ఏతునా అంటావు. వేయలేనా కొడక అవలా కొడక ఏయ్ కాదు 3 కేజీలు తింటావా నువ్వు? ఉద్దరిది వస్తే తింటారు బ్రో. ఉద్దరిది వస్తే మా సైడ్ తింటారు. ఎందుకు తినరు? ఓకే అంటే పుణ్యానికి వస్తాయి. అదే పుణ్యానికి వస్తాయి. ఏం లేదన్నా 3 కేజీలు ఎట్లా తింటామా? ఏమో మరి అంటున్నాడు. డైలాగ్ పరంగా అట్లా చెప్పినావా? ఓకే. పెట్టుకుంటాం ఇంటికాడికి. పాట పాడతావు డైలాగ్ చెప్తావు? డైలాగ్ చెప్పు. ఏ డైలాగ్ చెప్పు. మనవైనా సినిమా అయినా అని చెప్పాలనుకుంటున్నాను, మీరు రెచ్చగొట్టకరు. డైలాగ్ అనే చెప్తా, డాన్స్ అనే వేస్తా. దానికి చెప్పు. ఏం అవసరం లేదు చెప్పు. తెలంగాణ అంటే అంత శాతంగానో కొడుకులు అనుకుంటే ఏమదే నెత్తి మీద రాయేసంతలే. కానీ వాయిస్ మాత్రం బాగుంది. సో మొత్తానికి జనాలను పిక్చర్లను అయితే వేసారు. ఎలా మహాభారతం అని చెప్పి వేస్తున్నారు. ఏమైంది అది? అదే కథ కంచి కంటారు చూడు, అట్లా పోయిందా? ఏ లేదు బ్రో, కొన్ని అవి డ్రీమ్ ప్రాజెక్ట్స్ అనేవి అంత తొందర కావు కదా. సరే అనుకుంటావు. మనగానే డ్రీమ్స్ అనేది ఉంటది కదా, ఇది ఈ క్యారెక్టర్ చేయాలా, ఈ ఆయనకు డైరెక్షన్ పరంగా ఈ క్యారెక్టర్ నేను డైరెక్ట్ చేసి ఇట్లా చేయాలి. మీరు ఇద్దరు కూర్చొని డిస్కస్ చేస్తారా? చేస్తాం. ఓకే సరే. ఆ మహాభారతం ఏమైంది చెప్పు నాకు. ఏం కాలేదు, కొన్ని ఇప్పుడు దానికి ఏమంటారు, దాన్ని ఏమంటారు, ఎడిటింగ్ విఎఫ్ఎక్స్ దాన్ని అది మనం అనుకున్నట్టు విధంగా రావాలా, దానికి మంచోడు మన ఏరియాలో కావాల్సిన దొరకాలా. ఇంకోటి అది కొన్ని ఎట్లా ఉంటుంది అంటే, మా సైడు పొలాలు మొత్తం వేరే ఉంటాయి, అక్కడ అవతల సైడు నల్లరేగలు ఉంటాయి మొత్తం. అవుట్లో 10 చేనులు వేసిండ్రు, ఆ 10 చేనులు వేస్తే మనం తేనిక రాదు. అదే 10 చేనులు అయిపోయాయనుకో మొత్తం ఎటు చూసినా నల్లనే ఉంటుంది. మన కాస్ట్యూమ్కి మన క్యారెక్టర్కి ఆ గ్రౌండ్లో అయితే బ్లాక్లో ఉంటుంది కాబట్టి నల్లగా, దాంట్లో అట్రాక్షన్ అనేది కెమెరా బాగా కనపడుతుంది. అదొకటి. ఆ 10 చేనులు అయిపోతే తీయాలని ఇంకా కొన్ని కారణాలు ఉన్నాయి. ఆయన ఎన్ని ఎకరాలలో తీస్తారు? ఇప్పుడు గ్రీన్ అది మొత్తం ఒక అక్కడ ఉంటుందన్న పొలాలు. ఇప్పుడు ఒకటే 10 చేనులు ఒకటే వేస్తారు, తర్వాత ఏం వేయరు దాంట్లో. మొత్తం ఎటువైపోయినా చూడు మొత్తం నల్లరేగడే ఉంటుంది అన్నమాట. దాంట్లో తీస్తే బాగుంటది కదా అని. అంతే. నేను ఏమంటానంటే ఎంత ప్లేస్ కావాలి మీకు? ఎంత ప్లేస్ అవసరం లేదు, మన కెమెరాకి గ్రీన్ కనపడకుండా తీయాలంతే. అది నేను వచ్చే తప్పలో చాలా ఉన్నాయి కదా. ఎక్కడ? నల్లరేగడి మట్లు. నల్లరేగడి ఇక్కడ ఎక్కడ ఉంది? ఎక్కడ ఏడైనా గ్రీన్ కనపడుతుంది. అటువైపు ఒక ప్లేస్ మొత్తం నల్లరేగడే. ఎక్కడ కండి చూపు మరి ఎక్కడ చూడు. అయితే మహాభారతం అంటే సో 101 మంది కౌరవులు, 5 మంది పాండవులు కావాలి. సో వాళ్ళందరూ క్యాస్టింగ్ తీసుకున్నారు. నేను ఏమన్నా వీడియో తీసి ఒక్క సీన్ మాత్రమే, జస్ట్ యుద్ధ సన్నివేశంలో కర్ణుని పాత్ర గురించి ఒక సీన్ తీయాలి. సో నాకు కొన్ని ఈ దీంట్లో ఒకరు చేసే వర్క్ కాదు, నేను డైరెక్టర్ని. విఎఫ్ఎక్స్ చేసే వాళ్ళు కావాలి, కాస్ట్యూమ్ డిజైనర్స్ కావాలి, దానికి తగ్గ పర్ఫెక్ట్ యాక్టర్స్ కావాలి. సో మనమందరం కూడా, మీకు ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంటుంది, ఛాన్స్ల కోసం చాలామంది ఎదురు చూస్తుంటారు. కొంతమంది విఎఫ్ఎక్స్లో తోపులు ఉంటారు, కానీ వాళ్ళకి సరైన ప్లాట్ఫామ్ లేక, వాళ్ళ వర్క్ ఎక్కడ చూపించాలో తెలియక, లేదా వాళ్ళ వర్క్ని యూజ్ చేసుకునే వాళ్ళు లేక అలానే ఉంటారు. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే రండి, టీమప్ అవుదాం, మనమై దాన్ని చేసి చూపిద్దాము అని ఇన్వైట్ చేశాను. కానీ ఇంతవరకు ఒక్కరు కూడా రాలేదు.
సో కానీ ఖచ్చితంగా ఏం చేసినా కానీ అది తీయాలనేది నా డ్రీము, ఆ ఒక్క సీను. సో దానికోసం ఏం చేశా, నేనే సొంతంగా ప్రాక్టీస్ చేస్తున్నా విఎఫ్ఎక్స్ విఎఫ్ఎక్స్ గురించి. ఓకే. సో కాస్ట్యూమ్స్ అలా ఉండాలి. ఇంకోటి మనం యుద్ధ వాతావరణం చూపిస్తున్నాం కాబట్టి నాకు రియలిస్టిక్ ఉండడం చాలా ఇష్టం. సో మనకి బంజర్ భూమి బ్లాక్ ఉన్నా అనుకో నల్లరేగడి, సో ఫ్రేమ్ ఇలా పెట్టినప్పుడు వెనక రథాలు తగలబడిపోతూ ఉంటాయి, ఎంతోమంది శవాలు కుప్పబడి ఉంటాయి, మంటలు అంటుకొని పోతూ ఉంటాయి. అవన్నీ కూడా చూపించాలంటే మనకి బ్లాక్ దాంట్లో తీసినాం అనుకో కొద్దిగా విఎఫ్ఎక్స్ వర్క్ చేయడం అనేది చాలా ఈజీ అవుతుంది. సో దానికోసం వెయిట్ చేస్తున్నాము, ఇంకా ప్రాక్టీస్ చేస్తూనే ఉండా. అండ్ వీళ్ళకి ఆ హెయిర్స్ పెంచడానికి కారణం కూడా అదే, కాస్ట్యూమ్స్ కూడా ఎక్కడ. సో మొత్తాన్ని ఆయన కర్ణుడు చేస్తావా అర్జునుడిని చేస్తావా? అది వానికి కూడా చెప్పలే, హెయిర్స్ పెంచును. ఓకే. మరి ఇలా పెంచమని చెప్పలేవా? ఏంది చెప్పినా, కానీ వీళ్ళు చెప్పినా కూడా నేను ఏం చెప్పినా, నా పర్మిషన్ లేకుండా హెయిర్స్ కట్ చేయొద్దు అని చెప్పిన క్లారిటీగా, కానీ వీళ్ళు వినకుండా కట్ చేయించుకుంటారు. ఓకే. ఈయన క్యారెక్టర్ ఏంది ఇప్పుడు? చెప్పలే తనకు, నువ్వు ఫస్ట్ హెయిర్స్ పెంచు, నేను తనకి ఇంతకుముందు చెప్పిండు బయట బ్యాడ్ స్క్రిప్ట్ ఇచ్చానమాట, ఇది తీస్తున్నాము, ఇవి వీళ్ళకి ఎందుకు ఇవ్వలే ఆ స్క్రిప్ట్? క్యారెక్టర్ చెప్పలేదు అంతే. ఓకే. క్యారెక్టర్ చెప్పలేదు, ఇది అని చెప్పలేదు, కానీ తీయాలి మనం. మీరు హెయిర్ పెంచండి అంటే హెయిర్ పెంచితే కొంచెం రియలిస్టిక్ ఉంటుంది కదా. నాకు విగ్గులు పెట్టడం నచ్చదన్నమాట రియలిస్టిక్ గా. రియల్ గా మనకు ఆ పంటలు అయిపోయే వరకు హెయిర్స్ పెద్దగా వస్తాయి, చాలా రియలిస్టిక్ ఉంటుంది, అది కావాలి నాకు. సో ఆ ఎక్స్ప్రెషన్ చూపించడం కానీ దానికోసం నాకు చెప్పనట్టు కటింగ్ చేయొద్దు అన్న, చేయించుకున్నారు. నేను ఎట్లా చేయించుకున్నారు రాజు గొడవ పడలేను కదా, వాళ్ళ ఇష్టం, వాళ్ళకి ప్యాషన్ లేదు ఆ క్యారెక్టర్స్ వదిలేస్తే అంతే. ఓకే. అంటే వీళ్ళిద్దరికి ప్యాషన్ లేదని డైరెక్ట్ చెప్తున్నావు అంతే. వాళ్ళు చేసే పని చెప్తారు కదా. ఇప్పుడు తనకు చెప్పిన తను నన్ను అడగకుండా నీ మాట వింటలేరా వీళ్ళు? వేరే విషయాల్లో వింటారు, ఈ విషయంలో చెప్తున్నా. అంటే మహాభారతంలో చేయాలని లేదా? చేయాలని కాదన్న, అంటే నాకు హెయిర్స్ ఎక్కువ వచ్చినాయి అనుకో హెడ్ఏక్ లేస్తుంది. ఆడికైనా ఇంకా బాగానే ఉన్నా, ఎప్పుడు నేను 1 month చేయించుకునేవాడిని బాగానే, ఒక 3 months దాకా పెంచిన. నాకు హెడ్ఏక్ ఎక్కువైంది అనమాట. హెయిర్స్ ఎక్కువ పెంచితే నా ఎంటకలు వేరన్న, కొద్దిగా ఎక్కువ ఉండే హెయిర్స్. నాకు ఎక్కువ ఎంటకలు పెంచిన అంటే నాకేం అంతగా అనిపించలే, హెడ్ఏక్ లేస్తుంది నాకు, నైట్ పూట నిద్ర వస్తలేకుండే. ఒక 10 days దాకా ట్రై చేసిన, పెట్టుకున్నా అట్లా పెట్టుకున్నా, నేను తినొప్పి ఇంకా ట్యాబ్లెట్ వేసుకున్నా తగ్గుతలేదు. నాకు హెయిర్స్ ఎక్కువ ఉన్నాయంటే హెడ్ఏక్ లేస్తుంది అనమాట. అట్లా నాకు ఇంకా హెడ్ఏక్ ఎక్కువైన దానికి ఇంకా ఇప్పుడు తీయం కదా అయినా తొందర ఆయిల్ వేసినామంటే కొద్దిగా ఫాస్ట్గా పెరుగుతాయి అనమాట. అట్లా అయినా ఇంకా హెడ్ఏక్ ఎక్కువైన దానికి ఈ ట్యాబ్లెట్ వేసుకున్నా తగ్గదు, ఒక చేయించుకుందాం అంటే చేయించుకున్నాను అంతే. ఓకే. చేయించుకున్నప్పుడు ఏమైనా గొడవ అయిందా? ఏమన్నా ఒక్క మాట ఎందుకు చేయించుకున్నావురా నువ్వు, నేను చెప్పినా నన్ను అడిగారు, అదేమనలే. సో అంటే మీ ఇంట్లో ఎట్లా అంటున్నారు, అంటే హ్యాపీగా ఉన్నారు అందరూ మీ ఇంట్లో కానీ దేవ వాళ్ళ ఇంట్లో కానీ? సో నెలకి ఎంత సంపాదిస్తున్నావు మరి? నెలకంటే ఏంటి అన్న, ఏమన్నా వెడ్డింగ్ సీజన్ ఉంటేనే అప్పుడే, వెడ్డింగ్ సీజన్ బట్టి. ఓకే. నువ్వు దేవా? అంతే, పర్టికులర్గా ఇంతనే ఉండదు. రాజు? నేను కూడా అంతే, వర్క్ పోతా కదా, రోజు 500 వేసుకున్నా కూడా ఒక మంత్కి 15,000. ఓకే. అంటే ఎంత సంపాదిస్తారు నెలకని? ఒక 10 దాకా. ఓకే. సో అంటే అసలైనది మిమ్మల్ని అడగాలి, అసలు యూట్యూబ్ నుంచి ఇన్స్టాగ్రామ్ నుంచి సో ప్రమోషన్ల ద్వారా సో పల్లెటూరు కుర్రాళ్ళు ద్వారా ఎంత సంపాదిస్తారు? ఏం లెక్కలే వేసుకోవాలి. ప్రమోషన్లో మనకు మెయిన్ యూట్యూబ్ కాదు. యూట్యూబ్లో మేము ఎప్పుడు లాంగ్ వీడియోలు ఇంతవరకు ఒక్కటి కూడా రిలీజ్ చేయలేదు. యూట్యూబ్లో ఇన్కమ్ రావాలంటే ఖచ్చితంగా నువ్వు ఏం చేశాను కానీ లాంగ్ వీడియోలో వదిలేసి. సరే, ప్రమోషన్ల వల్ల ఎంత వస్తున్నాయి, ఎన్ని లక్షలు వస్తున్నాయి? ఎన్ని లక్షలు వస్తాయి బ్రో? లక్షలు ఇస్తారా మనకి? మనం ఉండేదానికి సిటీ సైడ్ ఉన్నామనుకో అమౌంట్ హెవీగా ఇస్తారు. ఇక్కడ జస్ట్ మనం 5,000 చెప్పినా అనుకో, ఇక్కడ ఇంకో పెద్ద జోక్ ఏమంటే ప్రమోషన్ అడుగుతారు చేసి, బ్రో ఇంత అవుద్దంటే డబ్బులు ఇవ్వాలా మీకు అంటారు. అంటే వాళ్ళ దృష్టిలో ఏంది, మనం వాళ్ళకి ఫుడ్ అరేంజ్మెంట్ చికెన్ ఫ్రైయో బిర్యానీ తినిపిస్తాం కదా, దానికోసం వీడియో చేస్తారు అనుకుంటారు. షాక్ అవుతుంటారు రివర్స్గా, అంటే మీకు దుడ్లు ఇవ్వాలా? ఎవరైనా 5,000 అంటే 5,000 ఏంటికి 5,000 అంటే మనం ఉండేది ఇక్కడ ఉన్నాము. ఇంకోటి ఇక్కడ చిన్న చిన్న షాప్స్ ఉంటాయి, ప్రమోషన్ చేయించుకోరు. సోషల్ మీడియా ఇంకా అంటే ప్రమోషన్ విషయంలో అంత డెవలప్మెంట్ కాలేదు. ఎక్కడికో లాంగ్ ఉండేటివి వస్తాయి. వాళ్ళు ఏమంటారు, మా లొకేషన్కి వచ్చి చేస్తే మీరు అడిగిన అమౌంట్ ఇస్తాము అంటారు. కానీ మనము అంత లాంగ్ వెళ్ళలేము ఇంతమంది కలిసి, సగం ఖర్చులు అక్కడే వస్తాయి. కాబట్టి జస్ట్ వచ్చిన కాడ కానీ గోవాకి పోయారు అనుకుంటా కదా ప్రమోషన్. అవును, గోవాకి నేను ఎందుకంటే స్పెషల్గా నేనే ఎక్కువ రిక్వెస్ట్ చేసిన, ఎందుకంటే మన వాళ్ళు ఎప్పుడు ఫ్లైట్ ఎక్కలేదు. ఓకే, వీళ్ళకి ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి. తనతో వాదించి నేను ఆగమావ డైరెక్టర్ వాదించి చేసి మేము ఫ్లైట్కి అయితేనే వస్తాం, లేకపోతే రాము. ఎందుకంటే వీళ్ళకి ఫ్లైట్ అనేది లైఫ్ చూపించాలి. ఇదే మంచి ఛాయిస్, మనం డబ్బులు పెట్టుకొని అయితే ఎప్పుడు పోలేరు అని చెప్పి 2 టీమప్లు టైఅప్ అయ్యి మాట్లాడుకొని సో వీళ్ళని ఫ్లైట్ ఎక్కిచ్చేసినాం. ఓకే, అంటే ఎప్పుడు వెళ్ళుండే గోవా? ఒక కరెక్ట్ ఈరోజు హ్యాక్ అవుతుంది అకౌంట్ అంటే ఈరోజు నైట్ బయలుదేరినాం. 14 days అవుతుందా?
అది ఎక్స్ప్లెయిన్ చేయండి. 14th వెళ్ళాం. 14th వెళ్ళారా? ఆ, సో ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కడమ్మా మీరు ఎట్లా అనిపించింది? ఫస్ట్ ఎక్కినప్పుడు అన్న అది పైకి లేసేటప్పుడు ఇట్లా అవుతుంది. మంచిగా Take off ది. రంగటం ఎక్కితే అట్లయితే గుణాలు చల్లగా అయితే మరి పైకి పోయినప్పుడు మొత్తం మేఘాలు కనిపిస్తుంటే ఎట్లా కనిపిస్తుంది కదా ఆయన అసలు లైఫ్ లో ఎక్కను అనుకున్నా నేను. మంచిగా అనిపించింది అన్న ఫ్లైట్ అయితే అసలు ఊహించలే, కళ్ళగానే ఎక్కుతానని ఊహించుకోలేదు అన్న. ఓకే దేవా. నేను ఏదో గోవాలో అందరూ ఎంజాయ్ చేయడానికి వెళ్తారు అదంట ఇదంట అని. సో మనం కొద్దిగా ఇప్పుడు ఫ్లైట్ ఎక్కుతాం అనుకో, బట్ ఇప్పుడు ఛాయిస్ వచ్చింది కదా చూద్దామని నేను గోవాలో ఎంజాయ్ చేయకుండా ఫ్లైట్ ఎక్కిన హ్యాపీనెస్ ఉంది. ఓకే. సో ప్రీవియస్ మీరు ఎక్కిరా లేకుంటే మీరు కూడా అప్పుడేనా? నేను ఇంతకుముందు ఎక్కింటే. ఓకే. సో నువ్వు నాకు కూడా బాగానే అనిపించింది అన్న ఫ్లైట్ కదా. ఎట్లా అనిపించింది? ఎత్తంటే ఫస్ట్ ఎక్కినప్పుడు అయితే భయమే. ఫస్ట్ ఎక్కిన తర్వాత టేక్ ఆఫ్ అయ్యేటప్పుడు భయం పడ్డారంట కదా, అది ఫస్ట్ దాంట్లో పోయి చెవులు మూసుకుపోయినాయా? అది కాదన్న, ఇలా డౌట్ ఏంది, కింద బ్రో కింద వాళ్ళు సెప్టిక్ ట్యాంకుల వాళ్ళు క్లీన్ చేస్తుంటారు కదా, ఇంకోటి రెగ్యులర్ గా ఫ్లైట్స్ కి చెక్ చేస్తుంటారు ఎయిర్ కానీ గాలి కానీ. వీళ్ళు చూసి మామ ఏమో రిపేర్ ఉన్నట్టదే వద్దులే దీనికి, పైకి పోయినాక ఏమైనా పంచర్ అయితే ఎట్లా భయం అస్సలు దాంట్లో పోయి కూర్చునేంత వరకు భయమే మాకి. ఓకే. ఎట్లా ఉంటారు కాదు కదా హరి చెప్తాడా ఏమనిపించింది? చెవులు డింగు పట్టేమన్నా పైకి పోయినప్పుడు ఫుల్ ఎక్కువ పైకి పోయినప్పుడు మూసుకుపోతాయి. నాకు ఇంకోటి ఏం భయము, అమ్మ యాడన్నా ఇంకోటి విమానం వచ్చి ఎదురు గుద్దుకొని పోతే ఎప్పుడు కాక ఎప్పుడు ఎక్కాము అమ్మ ఎట్ట పరిస్థితి 50 అని ఫుల్ ఒకసారి కింద పడే కదా, వీటి అద్దం పల కూడా దుఃఖనికని రాదు, దుఃఖని ఆడపట్టు సరిపోదామని. కానీ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు కదా అమ్మాయిలు వచ్చి, అమ్మాయిలను చూసినప్పుడు అర్థమైంది వాళ్ళు ఇందులో చెప్తారు కైకి బూక మనకి కదా ఇంగ్లీష్ లో కూడా చెప్తారు కదా. మనకి ఎంత కరోనా పాస్ అన్న మనకి ఇంగ్లీష్ అర్థమైంటారు ఏం ఉంటుంది అన్న. కానీ నాకు ఎందుకో నిన్న ఇంగ్లీష్ లో కొన్ని అడగాలనిపిస్తుంది, కొన్ని స్పెల్లింగ్స్. నువ్వు అసలు స్పెల్లింగ్స్ అంటే మనది ఎత్తిపోయిన స్కీమ్. సరే మన సీఎం ఎవరు? సీఎం రేవంత్ రెడ్డి. సో హోమ్ మినిస్టర్? హోమ్ మినిస్టర్ అంటే గుర్తులేదు. హెల్త్ మినిస్టర్? వాళ్ళు నువ్వు సీఎం పిఎం వీళ్ళ కాడికి గుర్తులేదు. హెల్త్ మినిస్టర్. సరే ప్రధానమంత్రి ఎవరు? ప్రధానమంత్రి మోదీ. పిఎం ఎవరు? పిఎం అన్న ప్రధానమంత్రి ఎవరు? ఓ తెలుసా. సరే మన రాష్ట్రపతి ఎవరు? రాష్ట్రపతి ఆయన తెలుసు కానీ పేరు తెలియదు. ఆయన కాదు రానా? అదే ఆయన ఏదో లేనా నీకు తెలియదు కదా. సరే మన రాష్ట్రపతి ఎవరు? రాష్ట్రపతి రాష్ట్రపతి లేదు పాస్. రాష్ట్రపతి నాకు కూడా తెలియదు. రాష్ట్రపతి ఒకసారి రాజు గూగుల్ చేస్తాడు ఇప్పుడు. ఫోన్ కావాలా? ఆమె కైరు మర్మూర్. అదే ఆయమనే. అయితే మరి పేరు చదువు మళ్ళీ ఆయనకి ఆయన ఎవరో పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఆయన కొడుకే ఉంటాడు ఎన్నికలు. ఆయన ఇంకా అది నాకు కొంచెం చూసా కానీ వీడియో అంటే పాపం ఆయన కొడుకు కాదు, ఓకేనా? సో అట్లా చూసుకుంటాడు అనేది రీల్స్ అవి, ఓకేనా? సో ఫైనల్ గా మీరు జనాలకి ఏమైనా చెప్పాలనుకుంటారా? జనాలు దేని గురించి? మీ వ్యూవర్స్ కి. అదే దేని గురించి? దేని గురించి అని కదా, అంటే మీకు సపోర్ట్ చేసిన సంథింగ్ ఏమన్నా? అబ్బా పొలిటికల్ ఇంతసేపు పొలిటికల్ గురించి నడిచింది కాబట్టి నిజంగా ఫస్ట్ ఇది వదిలేసేయండి. అన్న చెప్పినట్టు ఫ్యామిలీస్ తీసుకురావడము తని వదిలేసేయండి దయచేసి. కొత్త వాళ్ళకు మీరు వీళ్ళకి ఛాన్స్ ఇచ్చినా వాళ్ళు వేరే పార్టీలకు దుంకేస్తారు, వీళ్ళకి ఛాన్స్ ఇచ్చినా వాళ్ళకి మొత్తం తిరిగి వాళ్ళే చచ్చింటారు. సో నాకు తెలిసి కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇవ్వండి, జెన్యున్గా ఇవ్వండి. ఫస్ట్ మారాల్సింది రాజకీయ నాయకులు కాదు, ఫస్ట్ మారాల్సింది మనమే. ఎందుకంటే ఫస్ట్ మనం మన ఓటుకి వేలం కట్టేస్తాము. పక్కన ఇంటికి 200 ఇచ్చినాడంట, నువ్వేంది 100 రూపాయలు ఇస్తున్నావు అనేది. ఇంకోటి మరీ చీపుగా మొన్న మరి మీ పాటోళ్ళు పార్టీ పెట్టాడంట, ఊరాళ్ళందరికీ అందరిని పిలిచారంట, మా పిల్లగాడు ఆనే ఉండంట అప్ప ఒక్క మాట పిలిచలేదంట. అంటే మా మంచులం కాదా, మాకు ఓటు లేదా? ఫస్ట్ ఎవరు మారాలి? మనం మారాలి. ఇంకోటి స్పెషల్గా మనం ఉన్న ఏరియాలో ఎప్పటి నుంచో కూడా కుటుంబ రాజకీయాలు నడుస్తున్నాయి. ఉన్న రాజకీయ నాయకులే అక్కడిక్కడ ఉన్నారు తప్ప కొత్త వాళ్ళు ఎవరు రావట్లేదు. దయచేసి ఫస్ట్ రాజకీయ నాయకులు మారాలి. అది దాన్ని విడిచిపెట్టండి, ఫస్ట్ మీరు మారాలి. రాజకీయ నాయకులు వాళ్ళు కరెక్ట్, ఎందుకంటే వాళ్ళు 10 రూపాయలు పోస్తున్నారు కాబట్టి రేపు రోజు 100 రూపాయలు వాళ్ళు రాబెట్టుకోవడానికే చూస్తున్నారు. ఫస్ట్ మనం మారండి, ఎదుటోనికి ఏలు పెట్టి చూపించేది కాదు, ఫస్ట్ మనం మారదాము. ఎప్పుడు రాజకీయ నాయకులు ఇంతే దేశాన్ని ఇది చేస్తున్నారు. ఫస్ట్ నువ్వు ఓటుని అమ్ముకోవడం ఆపేయి, ఆ తర్వాత ప్రశ్నించే హక్కు ఉంటుంది. ఇంతమంది ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్లు వస్తున్నాయి, వాడు గెలవడానికి ఎన్నో చెప్తాడు. నువ్వు కూడా జస్ట్ అదేందో మన దేశంలో కులం మనదంతా ఒకటి కులం అనేది అటు పీలదేవుడు పైలోకి వచ్చినట్టు ఇటు లేసి కూర్చుంటారు. అంత అవురా మనమొకటి అని. మళ్ళీ వాడు ఏం చేయనప్పుడు పోయి అడుగుతారా, పోయి గుసగుస అనుకుంటూ ఉంటారు. సో ఇప్పటికైనా మంచి ఛాయిస్ వచ్చింది. మళ్ళీ చెప్తున్నాము, దయచేసి ఇప్పుడు జనరేషన్ మారండి. ఎవరైనా పెద్దవాళ్ళు అంటే ఏమో, ఇప్పుడు జనరేషన్ కూడా
అదే అదే ఇప్పుడు చూస్తున్నాము పార్టీ జరుగుతున్నప్పుడు బండికి 200 పెట్రోల్ ఓపిస్తున్నారంటే నా ఫ్రెండ్స్లనే మా ఊర్లోనే జెండాలు పట్టుకొని బండి మీద తిరుగుతున్నారు. మీకు ఇంకోసారి రాజకీయ నాయకులు మాట్లాడేటప్పుడు అది ఆలోచించుకోండి. ఏమంటారు తెలుసా, ఇంటికాడ ఊపిస్తడం ఎందుకు, ఆ పార్టీకి పోతే జెండా పట్టుకుంటే 200 ఇస్తారంట. బండికి స్టిక్కర్ వేస్తారు, నెత్తికి జెండా కడతారు, వెనక పెద్ద ఒకటి పట్టుకుంటాడు అనమాట. బండికి 200, ఇద్దరికి బిర్యానీ, మళ్ళీ మందు. మళ్ళీ ఏమంటారు అంత వచ్చాక, వాడు వేస్ట్ రాజకీయ నాయకుడు, వీడు వేస్ట్ రాజకీయ నాయకుడు అని మళ్ళీ కూర్చున్న కాడ వాళ్ళని అంటుంటారు. ఫస్ట్ మనం మారాలి, దయచేసి అర్థం చేసుకోండి. సరే, మీ ఎమ్మెల్యే గురించి మీరు ఏమైనా చెప్పాలనుకుంటారా? అంటే రోడ్ బాగాలేదు కదా, రోడ్డు కదా, దాని గురించి చెప్పాను కదా, నాకు చాలా కాంట్రవర్సీ అవుతుంది. అందుకే నేను ఫస్ట్ పొలిటికల్ వచ్చినప్పుడు అన్న దాని గురించి మాట్లాడతాను, నాకు బూతులు వస్తాయని. అంత చెడిపోయింది మా ఏరియాలో. సరైన రాజకీయ నాయకుడు ఒక్కడు కూడా లేడు. ఎన్ని ఏళ్ళు అయింది జస్ట్ ఒక్క రోజులో చేసే పని, కొన్ని ఏళ్ళు దాదాపు ఎంతమంది చచ్చిపోతున్నా, ఎంతమంది పాలవుతున్నా ఇంతవరకు ఒక్కరు కూడా పట్టించుకోవట్లేదు. ప్రజలు కూడా అలానే. వాడు అంత చేయడం తెలుసు. మళ్ళీ వాళ్ళని అంటే ఏ రాజకీయ నాయకుడు ఏ పార్టీ అయినా కానీ ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు ఫలానా మనిషిని అనట్లేదు. వాళ్ళని పెళ్ళిళ్ళకి ఇన్వైట్ చేస్తారు. సపరేట్ ఏమైనా ఎలక్షన్లు ఉన్నప్పుడు గజమాలలు అంటారు కదా, క్రేన్లు వేసి వాళ్ళని గజమాలలు వేస్తారు, పూలు చల్లుతారు, ఇది చల్లుతారు. మళ్ళీ వాడు అతను రానప్పుడు ఏమంటారు తెలుసా, వాడు పనికిరాని కొడుకు, అంట తింటాడు, రోడ్డేలే అదేలే అంటాడు. మళ్ళీ అతను వచ్చినప్పుడు అతనికి ఏదో ఒక దేవుణ్ణి ఇన్వైట్ చేసినట్టు చేస్తుంటారు. సో ఇక్కడ జనాలను అనాలా ఇళ్ళనలా, నా పర్ఫెక్ట్లో మాత్రం ఖచ్చితంగా జనాలే తప్పు. సో జనాలకు మీ యూట్యూబ్ ఛానల్ గురించి, మీ ఫాలోవర్స్కి మీరు ఏమైనా చెప్తారా? మా ఛానల్ గురించి అబ్బా, మేమైతే మా లైఫ్లో ఎప్పుడు కూడా కళ్ళలో కూడా అనుకోలేదు మేము ఈ స్థాయికి వస్తామని. సో మేము ఈ స్థాయికి రావడానికి మీరు ప్రతి ఒక్కరు కూడా మీరందరూ కారణము. మీరు కనుక లేకుంటే ఫాలోవర్స్ మేము లేము. అలాగే మాకు ఇంతగానో సపోర్ట్ చేస్తున్న మా 5 గ్రామాలకి, బైనపల్లి, రాజపురం, కిసాన్ నగర్, మేడికొండ, పులికెళ్ళు, రాజపురము, ఇలా అంటే కొన్నిసార్లు షూట్ చేసుకునేటప్పుడు కూడా మీరు పొలాలలో మేము ఏమైనా తొక్కిసలాట జరుగుతున్నా కూడా అరే పర్లేదురా వీడియో మంచిగా చేసుకోండి అని ఎక్కడ కూడా మాకు అబ్జెక్షన్ చేయకుండా ఈడికి రావద్దండి ఆడికి రావద్దండి ఎక్కడ పోయినా కూడా లొకేషన్లు ఇచ్చుకుంటూ ఇంత సపోర్ట్ చేస్తున్నందుకు 5 గ్రామాలు కూడా మాకు మా సొంత ఫ్యామిలీ లాగా. సో అందుకోసం ఎప్పుడు కూడా మా పలానూరు ఇది అని చెప్పుకోము. ఎందుకంటే 5 గ్రామాలు మావే. మా ఈ 5 గ్రామాలకి ఎప్పుడు కూడా రుణపడి ఉంటాము. మీ యొక్క రుణం అనేది ఈ జన్మలో తీర్చుకోలేనిది. థ్యాంక్ యూ సో మచ్. డన్. థ్యాంక్ యూ సో మచ్. బై బై. థ్యాంక్ యూ. బాయ్.